జాగ్రత్తలు. కాబట్టి ఇది పట్టుకోగలిగితే ధన్యత, అది సుందరకాండ. కాబట్టి ఇప్పుడు ఆయన రావణాంతపురం, ఆ రావణ భవనం అంతా చూశారు. ఎంత చూసినా ఎన్ని చూసినా ఏమీ కనపడలేదు. వైభవం కనపడుతోంది, బాహ్య వైభవం. పుష్పక విమానంలోకి ప్రవేశించాలి అని అనుకున్నారు. ఆ పుష్పక విమానంలో పడుకుని ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు దానికి వెళ్లే ముందు ఒకసారి ఆ అంతఃపురంలో ఉన్నటువంటి గదుల వంక చూశారు. చూస్తే మహర్షి ఒక అత్యద్భుతమైన శ్లోకం, ఈ ఒక్క శ్లోకాన్ని మీరు పట్టుకోగలిగితే సుందరకాండలో రావణ వైభవాన్ని మీరు పట్టేసుకున్నట్టు. సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం. అది వర్షాకాలంలో మెరుపులు ఎలా మెరుస్తాయో, ఉండుండి మెరుపు మెరిస్తే వర్షాకాలంలో మెరిసేటటువంటి మెరుపు అందం వేరు. వర్షాకాలంలో మెరుపు ఏం చేస్తుందో తెలుసా అండి? మేఘాలు దట్టంగా పట్టేస్తాయి కాబట్టి ఆ మెరుపు తీగ మెరిస్తే గుంటూరు పట్టణం అంతా కనపడుతుంది ఆ మెరుపు తీగలో. అది వర్షాకాలం కాదనుకోండి, ఏదో ఒక్క మబ్బుండో చిన్ని మెరుపు తెలుక్కుని మెరిసింది అనుకోండి, ఏదో ఫోటో తీసుకున్న ఫ్లాష్లా ఉంటుంది, దాని అందం ఉండదు. వర్షాకాలపు మబ్బు మీద మెరుపు అందం వేరు. ఆ అందంలో మీరు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో కుర్చీలో కూర్చుని అలా మెరుపు తీగ వస్తుందని చూస్తున్నారు అనుకోండి, మీ కంటికి తుదా మొదలు ఉన్నట్టు కనపడుతుంది. మీరు ఇలా ఆకాశంలోకి చూడకుండా ఒకసారి పట్టణం వంక అలా చూడండి, ఆ పైన మెరుపు తీగ మెరుస్తుంది. మెరిసినప్పుడు చూడండి మొత్తం గుంటూరు పట్టణం కనపడుతుంది. ఒకసారి కరెంట్ ఎలాగో తీసేస్తారు గాలిగానే, కాబట్టి చక్కగా అనుభవించడానికి యోగ్యంగా వాళ్ళు సిద్ధం చేస్తారు. కాబట్టి ఇప్పుడు చీకటిగా ఉంటుంది. వాళ్ళు చేసే ఉపకారం అదే, మీరు బాగా ఆంతరంగా ఎదగాలని వాళ్ళ యొక్క కోరిక, అందుకు తీసేస్తారు కరెంట్, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ చీకట్లో కూర్చుంటే ఆ మెరుపు తీగ ఒక్కసారి తటిల్లత అంతా మెరుపే, కాబట్టి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మెరుస్తుంది. గుంటూరు అంతా మెరుపులో కనపడుతుంది. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి శిఖరం నుంచి అన్నీ కనపడతాయి మీరు అక్కడ ఉంటే, ఆవాసం ఒకవేళ. ఇప్పుడు మీరు ఊరు చూడడం మానేసి ఆకాశం వంక చూడండి, రెండో మాట. ఇప్పుడు ఆ మెరుపు తీగ ఒక్కసారి వస్తుంది, అర్జునుడు పట్టుకున్న గాంధీవనలా ఉంటుంది, అట్నుంచి ఇక్కడ వరకు మెరుస్తుంది. ఆ మెరుపు ఎలా ఉంటుందో మీకు ఇంకా కాసేపు చూద్దాం అనిపిస్తుంది, కానీ అది ఉంటుందండి? అది ఉండదు. అబ్బా కాసేపు ఉంటే బాగుండండి అలా చూద్దాం అంటే ఇలా కనపడి అలా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం అంటూ శంకరాచార్యులు వారు అంటారు, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతికతాః పునర్నదివసాః కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం అంటారు. మెరుపు తీగల ఈ జీవితం చపలం, ఎన్నాళ్ళు ఉంటుందో ఎవడికి తెలుసురా అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ మెరుపు తీగ కాసేపు ఉంటే బాగుండి అనిపిస్తుంది, కాసేపు ఉండి కనిపిస్తే అది రావణాసురుడి యొక్క అంతఃపురంలో ఓ గది కిటికీ. అంటే ఆ కిటికీ ఎంత అందంగా ఉందో మీరు చూడండి. కిటికీ కూడా కాదు, కిటికీ తెర. వాడి కిటికీ తెర అంత అందంగా ఉంటే వాడి భవనం ఎలా ఉంటుంది, లంక ఎలా ఉంటుంది? అప్పుడు అక్కడికి వెళ్ళిన వాడికి సీతమ్మ మళ్ళీ గుర్తొస్తుందా? అది చూడడంతో సరిపోతుంది. ఇవన్నీ నాకొద్దు, సీతమ్మ ఏదని తిరుగుతున్నారు ఆయన. ఇప్పుడు ఇది సౌందర్యమా అది సౌందర్యమా? అది సౌందర్యం, హనుమ సౌందర్యం. అందుకే సుందరకాండ హనుమత్ సౌందర్యం, సుందరకాండ సీతా సౌందర్యం, సుందరకాండ రామకథా సౌందర్యం, సుందరకాండ రామనామ సౌందర్యం, మీరు కోరుకోకూడని లంక బాహ్య సౌందర్యం. కాబట్టి సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం. అక్కడట ఉండేటటువంటి ఆ పక్షులతో కూడుకున్నటువంటి వజ్రవైఢూర్యములతో చెక్కబడినటువంటి ఆ చాందిని కిటికీకి ఉండేటటువంటి తెర, ఆ విద్యుత్ కాంతులను విరజిమ్మేటటువంటి వర్షాకాలపు మేఘం ఎలా ఉంటుందో అలా ఉంది. దాన్ని హనుమ సవేష్మజాలం బలవాన్ దదర్శ, చాలా బలం కూడగట్టుకుని చూశారట. అదేంటండి అంత బాగుంటే చూడడానికి బలం కూడగట్టుకోవడం ఎందుకు? దేనికి బాగా మనసు స్థిమితం చేసుకుని ఒకటికి రెండు మాటలు మనసు స్థిరం చేసుకుని చూడవలసింది ఏమిటి? చూడకూడనంత భయంకరంగా ఏదైనా ఉందనుకోండి, ఆయన కారు కింద పడిపోయారండి చూడండి అంటే చూడడానికి వెడితే మనసు దిటవు చేసుకుని బలం తెచ్చుకుని చూడవలసి ఉంటుంది. పిల్లి పడిపోయిందండి ఆటో కింద చూడండి అంటే అది చూడడానికి భయంకరంగా ఉంటుంది. కిటికీ అంత అందంగా ఉంటే చూడడం ఎందుకండి? అంత అందంగా ఉన్న కిటికీ దగ్గర మనసు నిలబడిపోతే ఇంకా సీతాన్వేషణం నడవదు. కాబట్టి దీని మీద మనసు నిలబడకుండా సీతమ్మ వైపుకి మనసు నిలబడేటట్టుగా మనస్సుని బలంతో సిద్ధం చేసుకున్నారు.
తన లక్ష్యం మీద దృష్టి పెట్టారు తప్ప దీని మీద దృష్టి పెట్టకుండా ఉండడానికి బలాన్ని ప్రోధి చేసుకున్నారు. అంటే ఆయన మనసు దేని మీద పెట్టాలో దాని మీదే పెట్టారు. ఇది ఆయన యొక్క యోగి లక్షణం, ఇది ఆయన యొక్క సాధక లక్షణం. సీతా దర్శనానికి ఆయన ఇంత కష్టపడ్డారు. గృహాణి నానావసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దర్శ స్వబలార్జితాని. మళ్ళీ బలం అంటారు మహర్షి. గృహాణి నానావసురాజితాని, ధనకనక వస్తు వాహన సమస్త సంపత్తితో నిండి ఉన్నాయిట ఆ గృహాలు. ఫర్నిష్డ్ అకామిడేషన్ అంటారు చూసారా. ఒక్కొక్కసారి ఇల్లు బాగుంటే ఇంట్లో వస్తువులు బాగుండవు, ఇంట్లో వస్తువులు బాగుంటే ఇల్లు బాగుండదు, రెండు బాగుంటే గోడకి మీకులు ఎక్కువ ఉంటాయి. అలా కాదు, రెండు ఒక్కొక్క ఇంట్లో ఏంటంటే ఎక్కడ ఏ ఉండకూడదో అక్కడ ఉంటాయి. అది విచిత్రం. బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఆచార్య పురుషుల ఫోటో పెట్టకూడదు. ఆచార్య పురుషుల ఫోటో ఎక్కడ ఉండాలి? మీరు పవిత్రంగా నమస్కరించగలిగిన చోట ఉండాలి. అంతేకాని భక్తి అన్నదానికి ఓ కట్టుబాటు ఉండాలి తప్ప గురువుగారి ఫోటో ఎక్కడ ఉండకూడదో అక్కడ పెట్టకూడదు. మీరు గురువువారు ఉన్నారు అన్న భావన అనుకోండి, మీకు గురువుగారు ఉన్నారు అన్న భావనతో మీరు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. గురువుగారి సమక్షంలో మీ మనసు ఏ వికారము చెందకూడదు. మరి అప్పుడు బెడ్రూమ్లో పెట్టుకోవడం ఎంతవరకు శ్రేష్టం? అందుకే జగద్గురువు అయిన కృష్ణుని పెట్టద్దంటారు త్రిభంగిని. పెట్టకూడదు, పెట్టకుండా ఉండడం భక్తి. ఇక్కడ ఎందుకు పెట్టలేదండి అని అడిగారు అనుకోండి, ఇక్కడ ఎలా పెడతానండి అన్నారు అనుకోండి, అది భక్తి కదండి. ఏ బాత్రూంలో అన్నం ఎందుకు తింటారు? మీరు కట్టుకున్నదేగా. బాత్రూంలో అన్నం ఎలా తింటానండి అంటున్నారు కదా. మరి గురువుగారి ఫోటో బెడ్రూమ్లో ఎలా పెట్టావు? పెట్టకూడదు, తప్పది. ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఇది అందం. ఇది ఎవరి అందం? ఇంటి అందం కాదు, ఇంటి యజమాని హృదయ సంస్కారం. యజమాని అందగాడు. అందగాడంటే బాహ్యంలో కాడు, ఆంతరమునందు అందగాడు. ఏమిటో తెలుసా అండి? సీతారాములు ఉన్నారనుకోండి, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారనుకోండి, వాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళు తల్లిదండ్రులు కాదండి, కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తీసుకొచ్చేది, కూతురికి పెళ్లి చేసి అల్లుడిని తెచ్చుకునేది. అక్కడ సశక్తి స్వరూపమైన ప్రసన్నమూర్తుల్ని పెట్టుకోవాలి. మేము ఆరాధిస్తామంటే భద్రకాళిని పెట్టకూడదు అక్కడికి తీసుకెళ్ళి, అది పూజామందిరంలో పెట్టుకోవాలి. ఎందుకంటే అది స్వస్థతతో ఆచమనం చేసి ఉపాసన చేయవలసిన స్వరూపం. గురువుగారు గురువుగారు గురువుగారే. గురువుగారి ఫోటో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అంతేగాని గురువుగారి ఫోటో పెట్టుకున్నాను భక్తి అని చెప్పి పట్టుకెళ్ళి బాత్రూంలో కూడా ఎందుకు పెట్టుకో? అక్కడ కూడా పెట్టుకో, లెట్రిన్లో కూడా పెట్టి గురువుగారి ఫోటో మరి ఎందుకు పెట్టలేదు? అదేంటంటే గురువుగారి ఫోటో లెట్రిన్లో ఎలా పెట్టావు? బుద్ధి ఉందా మీకు? ఆ ప్రశ్న ఏంటి? బెడ్రూమ్లో ఎలా పెట్టావు? ఇది సంస్కారం. ఈ సంస్కారంతో ఉంటే ఏమవుతుందంటే దేవతలు అనుగ్రహిస్తారు. దేవతానుగ్రహం ఎందుకు కలుగుతుందో తెలుసా అండి? ఏది ఎక్కడ ఉండాలో అక్కడ అది ఉండడం వల్ల. అది పొందాలి ప్రయోజనం, అది పొందడం అద్భుతం. అలా ఉంటే అర్ధనారీశ్వర స్వరూపం ఉందనుకోండి, పార్వతీ పరమేశ్వరుల్లో సగం పార్వతీదేవి సగం పరమేశ్వరుడు కలిసిపోయిన మూర్తి మీకు ఎదురుగుండా ఉందనుకోండి, అది దాంపత్యానికి పరాకాష్ఠ. మీలో సగం మీ భార్య అయిపోయింది. అది ఎక్కడన్నా పెట్టండి, ఇబ్బంది లేదు. అసలు కొన్ని చోట్ల ఏ ఈశ్వరమూర్తి పెట్టం, మన ఇంట్లో గదులైనా. అవునా కదా? ఎందుకని? ఫోటో కాదండి, అది ఆయనే కదా. నమస్కారం పెడుతున్నారుగా. మీరు నమస్కారం పెడుతుంటే మా గురువుగారు మా ఈశ్వర స్వరూపము అంటే దానికి తగిన స్వరూపాన్ని అక్కడ పెట్టాలి కదండి. కాబట్టి ఇది తెలుసుకోవడం, ఇంటిని అందంగా పెట్టుకోవడం. అందుకే ఇల్లు బాగుంటే ఇంట్లో వస్తువులు పెట్టవలసిన రీతిలో పెట్టరు. ఇంట్లో ఉండవలసిన రీతిలో వస్తువులు ఉంటే ఇల్లు బాగుండదు. రెండు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. రెండు బాగుంటే చాలా గొప్ప విషయం అని గుర్తు. గృహాణి నానావసురాజితాని, ఇంటికి ఏముండాలో అన్నీ ఉన్నాయి. కారుకి పెద్ద ఫోర్టికో కడతాడు, కారు ఉండదు, తుడుచుకుంటుంటాడు అంతే రోజు. ఎందుకంటే ఇది అన్నారు అనుకోండి, అది కారు ఎప్పటికైనా కొంటానేమో అని కట్టానండి అంటాడు. కొంటాడు అంటే ఏమో వాడు అదృష్టం. కానీ ఇప్పుడు ఏం చేస్తుంటాడంటే రోజు తుడుస్తూ ఉంటాడు దాన్ని. ఆఖరికి అక్కడికి ఏం చేస్తాడంటే చిట్ట చివరికి తీసుకొచ్చి ఇంట్లో కుక్కని పెంచి దాన్ని కడతాడు. అక్కడ కారు ఉండవలసిన చోట కుక్క ఉంటుంటుంది. అవి అపభ్రంశంగా ఉంటాయి అవన్నీ. అంటే ఇంటికి ఒక అందాన్ని ఇవ్వగలిగినటువంటివి కావు. చాలా పెద్ద ప్రారంభం ఏమిటో తెలుసా అండి? కారు లేకుండా పార్కింగ్ ప్లేస్ కొనుక్కోవడం అపార్ట్మెంట్లో. ఎందుకో తెలుసా? వీడు ఉండడు అక్కడ, వీడు రోజు అక్కడ కూర్చోడుగా పార్కింగ్ ప్లేస్లో. వీడి స్కూటర్ అక్కడ పెట్టుకుంటాడు. కారు కొనుక్కుందాం ఎప్పుడో అనుకున్నాడు, ఇప్పుడే లోన్ పెట్టి ఇల్లు కొనుక్కున్నవాడు కారు ఎప్పుడు కొంటాడు? ఈ లోన్ తీరితే కొనాలి, కానీ కనీసం 6 ఏళ్ళు కొనలేడు. వాడు గీత గీసి వెళ్ళిపోతాడు ఆ బిల్డర్. వీడి స్కూటర్ అక్కడ పెడతాడు, ఖాళీగానే ఉంది కదా అని పాలవాడు తీసుకొచ్చి అందులో పెడతాడు. వీడి స్కూటర్ తీద్దామంటే అది అడ్డు. నా కార్ పార్కింగ్ ఏరియా, నా స్కూటర్ తప్ప ఇందులో ఏం పెట్టద్దు అంటాడు. ఎవడు వింటాడు నీ మాట? ఇంక అది చూసినప్పుడల్లా బాధ.
కారు కొందామా, ఈ అప్పే తీర్చలేదు, ఇంకో అప్పు ఎక్కడ చేస్తావు? కాబట్టి ఉన్నదానికి ఉండవలసింది లేకుండా ఉండకూడని దానికి, లేకపోతే ఎప్పుడో వస్తున్న దానికి ఇప్పుడేదో సిద్ధం చేసి ఏడ్చిన వాడిలా ఉండకుండా అందంగా ఉండడం, అమెరికగా ఉండడం అంటే అది ఇల్లు. కాబట్టి గృహాని నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. చక్కగా అన్ని రకాలైనటువంటివి, అంటే ఇల్లు అంటే కేవలం ఇల్లు కాదు, ధనము, బంగారము, వస్తువు, వాహనములు అన్నిటితోటి ఆ ఇల్లు అంత అందంగా ఉంది. పూజ చేసుకుందాం, మారేడు చెట్టు ఉంది. శనివారం వచ్చింది వెంకటేశ్వర ఆరాధన, చక్కగా తులసి వనం ఉంది. అమ్మవారికి పూజ చేసుకోవాలి, ఎర్రటి పూలు ఉన్నాయి. చక్కగా ఏదో ఇంట్లో శుభకార్యం కోసుకోవడానికి ఒక గోరింటాకు చెట్టు ఉంది. శుభకార్యం అలా వాళ్ళ ఇంటికి వెళితే అసలు మా వసంతకాలం పువ్వు వేస్తుంటే ఇప్పుడు మామిడి కొమ్మలేయడం మేమేమంటారు. అలా కాకుండా మీ ఇంట్లోనే ఓ మామిడి చెట్టు ఉంది, కాస్త 4 చెట్లు వేసుకోవడానికి వీలుగా ఉంది, ఇంట్లో స్థలం ఉంది, కానీ పువ్వు కాయాలేని చెట్టు వేసావు. ఇంట్లో కోడలకి ఎంతకాలానికి గర్భం రాలేదని ఏడుస్తావు. పువ్వు కాయాలేని చెట్టుకు పాలు పోసి పువ్వు కాయ ఉండేటటువంటి చెట్టు పీకించేసిన వాడికి వంశాభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది కదా? జ్ఞానం కలుగుతుందేమో, అంతటా ఈశ్వరుడు ఉన్నాడని. కాబట్టి ఏ ఉండాలో ఆ ఉండడం ఇంటికి వైభవం, ఏమి ఉండకూడదో అవి ఉండకపోవడం వైభవం. చాలా బాగుంటుందండి, అందంగా ఉంటుందండి. బ్రహ్మదండి ముళ్ళు తీసుకొచ్చి ఇంటి నిండా వేసుకున్నాం అనుకో, వీడి మొహం ఇట్లా ఇట అర్థం ఉందా, ఇట ముళ్ళెట్టే ఇష్టం ఏంటండి అని. మీరు ఎప్పుడైనా కొంతమంది ఇళ్ళకెళ్ళండి, ఇలా కాయల రూపంలో ముళ్ళు, ఆకుల రూపంలో ముళ్ళు, ఇంతంత ముళ్ళు. అక్కడి నుంచి ఇంకా ఏమంటాడంటే, ఇదేంటి మా మనవాడిని తీసుకొద్దాం అంటే 4 రోజులు ఉంచుకుందాం అనుకుంటామండి, కానీ ఇదే మొక్కలతో బాగా ఆడుకుని పడిపోతాం. అది మరి తీసి మొక్కలు అంటే మనవాడు పడిపోతాడేమోనని తేవడం అన్నా మానేస్తాడు, కానీ ఆ ముళ్ళ మొక్కలు మాత్రం తీడిపడి ఏమని చెప్పాలి. చాలా విచిత్రంగా ఉంటుంది మనుష్యుల ధోరణి. అంటే నా ప్రారంభం నాకే కనపడతారు అలాగా. మీరు ధన్యాత్ములు, మీకు ఎవరు కనపడరేమో. ఒకవేళ కనపడినా మీరు నాలా ఏమీ మాట్లాడరు, చక్కగా హాయిగా అన్ని జ్ఞానులు కనుక అనుభవిస్తారు, నేను ఇలా నోరేసు పడిపోతుంటాను. కాబట్టి గృహాని నానా వసురాజితాని, అందుకే నేనంట సుందరకాండ అనుకోకండి, మీ దాకా తెచ్చుకోండి అంటుంటాను. గృహాని నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. దేవతలందరూ కూడా మెచ్చుకుంటారట ఇంటిని చూసి. అంటే దేవతలందరూ కూడా మెచ్చుకోవడం అంటే ఒకటే, దేవతలు ఏ ఏ స్థానములలో ఉండాలో ఆయా స్థానములలో అలా ఉంటారు, చక్కగా అలా పెట్టి పూజింపబడుతుంటారు. అలా అలంకారములై అందంగా ఉంటాయి ఆ స్వరూపాలు. కాబట్టి ఇప్పుడు ఆయన పుష్పక విమానంలోకి ప్రవేశించారు. తతో దదర్శోచ్ఛ్రిత మేఘరూపం మనోహరం కాంచన చారురూపం రక్షోధిపస్యాత్మ బలానురూపం గృహోత్తమం హ్య ప్రతిరూప రూపం. అది విశాలమైనటువంటి ప్రాంగణం. ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళు ఎక్కచ్చు పుష్పక విమానంలో. అది బ్రహ్మగారు సృష్టి చేసి కుబేరుడికి ఇస్తే కుబేరుడిని కొట్టి ఈయన తీసుకొచ్చాడు. కాబట్టి అందులో కళ్ళకి మిరుముట్లు కొలుపుతూ నిరుపమానమై, దాంతో పోల్చడానికి ఇంకొకటి లేకుండా అంత విశాలమైనటువంటి ఆ పుష్పక విమానం కనపడింది. అందులో కొన్ని తివాచీలు వేశారు. ఆ తివాచీ ఎంత అందంగా ఉందంటే, మహీకృత పర్వతరాజి పూర్ణ శైలాహ కృత వృక్షవితాన పూర్ణా వృక్షాః కృతాః పుష్పవితాన పూర్ణా పుష్పం కృతం కేసరపత్ర పూర్ణం. అసలు నిజంగా సౌందర్యం అంటే అందం. పర్వతాలు ఏమి అందంగా ఉంటాయో లోకంలో, అది నిజంగా క్యాన్వాస్ మీద చూస్తే మీరు చాలా అందంగా ఉంటుంది. ఒకనకొకప్పుడు నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో చూసే అటువంటిది ఒక ఊహాచిత్రము అని ఒకటి చూశాను. అప్పుడు కొండ అద్దమందు కొంచెం అయ్యి ఉంటుందా, గీయాలనుకున్న చిత్రకారుడికి ఆ అభిప్రాయం ఉంటే పావుటో కాగితం మీద గీయగలడు. ఆయన విహంగ వీక్షణం గీశాడు. నేను నా జీవితంలో మళ్ళీ ఇంకా అలాంటి ఫోటో చూడలేదు. ఆయన సింహాచలం దగ్గర నుంచి వెంకటాచలం వరకు ఉన్న పర్వత సానువుల్ని గీశాడు. గీస్తే అది ఏమైందో తెలుసా అండి, సింహాచలంలో తోక పెట్టి పడుకుని ఇలా ఉన్నటువంటి ఒక పెద్ద పాము ఖచ్చితంగా వెంకటాచలం వచ్చేటప్పటికి 7 పడగలు ఇలా విప్పింది. 7 పడగలలో ఒక పడగ ఇలా పైకుంది. ఈ పడగ మీద ఒక మణి ప్రకాశిస్తోంది. అది ఆనంద నిలయం. సింహాచలం దగ్గర తోక, అక్కడి నుంచి ప్రతి కట్టులో కూడా ఒక్కొక్క కట్టులో అన్నవరం దాటిన తర్వాత ఇంద్రకీలాద్రి దాటిన తర్వాత శ్రీశైలం దాటిన తర్వాత ఇది అహోబలం దాటిన తర్వాత వెంకటాచలం. ఈ పర్వతాల యొక్క వరుస క్రమంలో సింహాచలం నుంచి వెంకటాచలం వరకు 7 తలల పావు రూపంలో, శేష రూపంలో ఎలా పడుకుందో పర్వతం పావు రూపంలో ఆయన గీసి చూపించాడు ఒక చిత్రం. నేను అసలు ఇటువంటి స్వరూపాన్ని ఇప్పటిదాకా చూడలేదు. ఏమి అద్భుతం రా నిజంగా ఇది అనుకున్నాను నేను.
అలా మహర్షి అంటారు, మహీకృత పర్వతరాజిపూర్ణ, పర్వతములన్నీ భూమండలం మీద ఎన్నున్నాయో అన్నిటినీ గీశారట ఒక తివాచీ మీద. శైలాకృతా వృక్షవితాన పూర్ణా, ఏ శైలం మీద ఏ కొండ మీద ఏ చెట్లుంటాయో చెట్లన్నీ గీశారట. వృక్షాకృతా పుష్పవితాన పూర్ణా, ఏ చెట్లకి ఏ పువ్వులు పూస్తాయో అటువంటి పువ్వులన్నీ గీశారట. పుష్పంకృతం కేసరపత్ర పూర్ణం, ఆ పువ్వులలో ఉండేటటువంటి కేసరములను కూడా గీశారట. కొన్నింటికి కేసరములు ఉండవు, కొన్నింటికి కేసరములు ఉంటాయి. మందార పువ్వు ఉందనుకోండి, దాంట్లోంచి ఇంత పెద్దది పైకొచ్చి ఆ పైన పుప్పుడితో కూడినటువంటి చిన్న చిన్న గుత్తులుండి పచ్చటి పరాగంతో కూడుకుని ఉండి రెక్కలు ఇలా వంగిపోయి ఇలా బల్లపరుపుగా తిరిగిపోయి 11 అయ్యేటప్పటికి కింద ఉన్న కాడ దగ్గరికి తిరిగిపోతాయి. మరునాడు పొద్దున్న అయ్యేటప్పటికి ఇటువైపు నుంచి ఇలా తిరిగిపోయి మళ్ళీ మొత్తం పువ్వంతా కలిపి నా చిటికిని వేలంతా అయిపోయి సన్నగా ముడిచిపోతుంది. ప్రాణం పోయేటప్పుడు ఎలా బిగుస్తుందో మందార పువ్వు అలా బిగిసి మీరు ఆరాధన చేసే మూర్తి దగ్గర పెడితే మూర్తిని కూడా అలా పట్టేసుకుంటుంది. నిజంగా దీని స్థితి నాకు వస్తే అంత అదృష్టమో అనిపిస్తుంది ఆ మందార పువ్వుని చూస్తే. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అంత హర్షం, ప్రాణోత్క్రమణ సమయమునందు పరమేశ్వరుణ్ణి పట్టుకోవడంలో అంత బిగితో పట్టుకుని వెళ్ళిపోతుంది. అది వాడిపోయిన మందార పువ్వు ఎక్కడైనా విచ్చుకున్నది నాకు చూపించండి, సన్నగా అయిపోయి ఉంటుంది. అది అందుకని ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క గమ్మత్తు. మీకు అన్ని పువ్వులు ఒక్కలా ఉంటాయని మీరు అనుకోకండి. కొన్ని పువ్వులు రేఖ మీద రేఖ, రేఖ మీద రేఖ, రేఖ మీద రేఖ ఒక వరుస క్రమంలో పేర్చి ఉంటాయి. కానీ మీరు ఆ పువ్వుని తీసి ఇలా అనండి, అసలు అలా అనకూడదు. పువ్వుని ఏదో మీరు ఇలా ఇలా అనండి, అది ఏమీ అవదు. అలాంటి అమరికతోనే ఉంటుంది. ఇంకో పువ్వు ఇలా అనండి, మొత్తం రేఖలు ఉడిపోయి ముచ్చుకోటే ఉంటుంది. గులాబీ పువ్వుని ఇలా అనండి, మొత్తం రేకులు ఉడిపోతాయి. చామంతి పువ్వుని ఇలా అనండి, ఒక్క రేఖ ఉండదు. ఇంత చిన్న చిన్న రేకులతో అలా రాత్రల్లా ఎవడు పేర్చాడు రా అనిపిస్తుంది. మీరు యాప్కోలో కొనుక్కున్న గ్లాస్కో పంచె కూడా అంత తెల్లగా ఉండదు. రోజు వెళ్ళేటటువంటి లారీలు వెళ్ళే రోడ్డు పక్కన పూసిన ఉమ్మెత్త పువ్వు తెల్లవారకట్ట మార్నింగ్ వాక్లో చూస్తే ఏ గ్లాస్కో పంచా పనికిరాదు, అంత తెల్లగా ఉంటుంది. ఎలా సృష్టించాడు రా ఇంత తెల్లటి పువ్వులు ఈశ్వరుడు అనిపిస్తుంది. ఆయన సృష్టి కావ్యకంఠ గణపతి ముని చెప్పినట్టు మీరు ఎక్కడ చూస్తారు ఈశ్వరుని, ఆయన నిర్మాణ కౌశలాన్ని. ప్రతి క్షణం ప్రతి చోట మీకు ఈశ్వర విభూతి కనపడుతూనే ఉంటుంది. కాబట్టి మహీకృత పర్వతరాజి పూర్ణ, శైలాః కృతా వృక్షవితాన పూర్ణాః, వృక్షాః కృతాః పుష్పవితాన పూర్ణాః, పుష్పం కృతం కేసరపత్ర పూర్ణం. నాకు ఈ మాట అంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. మీరు లోకంలో ఏ ప్రాణినైనా సరే ఇలా ముట్టుకుని ఇలా వాసన చూడండి, దుర్వాసన వస్తుంది. ఆవు దగ్గరికి వెళ్ళి ఇలా అని వాసన చూడండి, తీయటి వాసన వస్తుంది. మరి ఆ ఆవు శరీరంలో దేవతలు ఉన్నారు అంటే ఇంకంతకన్నా తార్కాణం ఏమిటండి? అసలు దాని శరీరం అటువంటి సువాసన, దాని పేడ అంత సువాసన. అందుకే గోవు లాంటి ప్రాణి ఇంకా లోకంలో లేదు. పుష్పాహ్వయం నామ విరాజమానం రత్నప్రభాభిశ్చ వివర్ధమానం వేష్మోత్తమానామపి చోచ్ఛమానం మహాకపిస్తత్ర మహావిమానం. దాని యొక్క రత్న కాంతులు దశ దిశలకి కాంతిని విరజిమ్ముతుంటే అందులోకి ఎవరైనా లోపలికి ప్రవేశిస్తేట ఆ కాంతుల వలన ఎటువంటి అనుభూతి కలుగుతుందంటేట వెంటనే ఆకాశంలో దాంట్లో వెడుతున్నామన్న అనుభూతి కలుగుతుందిట. అటువంటి కాంతి చిమ్ముతుందిట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అలా చేయగలదు. మీరు వెళ్ళని రైల్లో కూర్చుని వెడుతున్న రైల్ని చూడండి, మీరు వెడుతున్నట్టు ఉంటుంది కదా. దానికి ఉన్నప్పుడు పుష్పక విమానానికి ఉండదని మీరు ఎలా అనుకుంటున్నారు? పుష్పక విమానం రత్నకాంతులతో మీకు అటువంటి స్థితిని ఇస్తుంది. తాను ఎగిరి వెళ్ళిపోతున్నటువంటి భావనని మీకు కల్పిస్తుంది. ఎందుకు ఉండదండి? మీరు నేను అలా అన్నానని మీరు అనుకోకండి. అలా ఎలా ఉంటుందండి? ఎక్కి కూర్చుంటే వెడుతున్నట్టు ఎలా ఉంటుందండి అని అనుకోకండి. ఉండవు. మీరు జిమ్కి వెళ్ళి చూడండి, మనుష్య నిర్మితమైనటువంటి యంత్రమే ఉంటుంది. అది మీరు అడుగు తీసి అడిగేస్తుంటే రోడ్డు ముందు వెనక్కి ఎడుతుంటుంది, మీరు ముందుకు ఎడుతుంటారు కదా. అలా మీరు వెళ్ళడానికి రోడ్డే ఉండదు, కానీ అందులో మీకు కావాల్సిన స్పీడ్ పెట్టుకుంటే మీ కింద నుంచి నేల వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటుంది. మీరు అడుగులు తీసి వేసేసుకుంటూ ఉండాలి. చెయ్యరు జిమ్లో? ఏమంటారు దాన్ని? కాదు, ఇంకో పేరు ఏదో ఉంది, ట్రెడ్మిల్. దానికి కావలసిన స్పీడ్లో సెట్ చేసుకుని బ్రిస్క్ వాక్, స్లో వాక్ చేస్తుండరు. ఏమి దాని మీద నిలబడితే మీరు నడుస్తున్న అనుభూతి కలిగినప్పుడు పుష్పక విమానం ఎక్కితే ఎగురుతున్న అనుభూతి ఎందుకు కలగదు? కలుగుతుంది, కానీ మీరు ఎక్కలేరు కాబట్టి తెలియదు అంతే. కాబట్టి నియుజ్యమానాస్తు గజాసుహస్తాః సకేశరాశ్చోత్పల పత్రహస్తాః బభూవదేవీ చ కృతాసుహస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త. ఆయన పుష్పక విమానంలో ఒక లక్ష్మీదేవి యొక్క మూర్తి ఉంది.
నియుజ్యమానాస్తు గజాస్సు హస్తాహ. దానికి ఎంత గొప్ప మూర్తి అంటే 2 ఏనుగులు ఆకాశగంగా జలాల్ని స్వర్ణ కడవలతో పట్టుకొచ్చి పోస్తుంటే ఆ గంగా జలం ఆవిడ మీద అభిషిక్తం అవుతోంది. ఆ అభిషేకింపబడినటువంటి నీటి చేత తడపబడినటువంటి శరీరము కలిగినటువంటి మూర్తిగా లక్ష్మీదేవి అక్కడ కనపడుతోంది. దివ్యేర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపితా హేమ కుంభై నిత్యం సా పద్మహస్తామవస్తు గృహే సర్వమాంగళ్యయుక్త అని మనం శ్రీ సూక్తంలో అడగం. అమ్మా అలా మాకు కనపడు, మా ఇంట మంగళం కలుగుతుంది అని. అలాంటి మూర్తిని కానీ చూస్తే ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది అని శంకరాచార్యుల వారు కూడా కనకధార చేస్తూ అదేంటి ప్రతిరోజు కూడా అలా దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట సర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జన్నీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు. ప్రాతకాలంలో నేనమ్మా అటువంటి మూర్తికి నమస్కరిస్తున్నాను. కాబట్టి చక్కగా అటువంటి మూర్తి ఇంట్లో ఉండాలి అని గుర్తు. కాబట్టి గృహాణి నానావసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దస్య స్వబలార్జితాని. కాబట్టి అక్కడ ఏముంది? నియుజ్యమానాస్సు గజాస్సు హస్తా సకేశరాశ్చోత్పల పత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త. పద్మములు పట్టుకున్న లక్ష్మీదేవికి ఏనుగులు స్వర్ణభాండములతో అభిషేకం చేస్తున్నటువంటి మూర్తి ఉంది. చాలా బాగుంది. అయితే ఇది రావణుణ్ణి మెచ్చుకోవడానికి కాదు. ఉపాసన క్రమం ఏమిటో తెలుసా అండి? మూర్తి ఉపాసన విస్తరణ జరగాలి. అందుకే పూజామందిరంలో పూజ గొప్పది. పూజామందిరంలో మరణించాలనుకోవడం తప్పంటాడు వివేకానందుడు. నీ పూజామందిరం లోకమంతా పూజామందిరంగా మారడానికి పనికి రావాలి తప్ప నా పూజామందిరం అదే తప్ప ఇంకా లోకంలో పూజించవలసింది ఏం లేదంటే నువ్వు రాక్షసుడు అయిపోయావని గుర్తు. రావణుడు ఏం చేస్తాడంటే పుష్పక విమానంలో ఇక్కడికి తీసుకొచ్చి తామర పువ్వులు వేసి నమస్కారం చేస్తాడు. పొద్దున్నే సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని చూడకూడని చూపు చూస్తాడు. ఇక్కడ ఉన్న లక్ష్మీదేవే నీ పక్కింటి వారి భార్యారూపంలో ఉన్న లక్ష్మీదేవి. గృహలక్ష్మి గృహే గృహే. ఎక్కడ చూస్తావు లక్ష్మీదేవిని? సాయంకాలం సభలో నీకు కనపడుతున్న ఈ తల్లలు అందరూ సహస్రశీర్షవదన, వాళ్ళందరూ లక్ష్మీ స్వరూపాలే. ఇన్ని ముఖాలతో లక్ష్మీదేవుల్ని చూడడమే నీ జన్మ సౌభాగ్యం అంతే. కాబట్టి పక్కింటి వారి భార్య, ఎదురింటి వారి భార్య, ముందింటి వారి భార్య, వెనకింటి వారి భార్య, ప్రతి ఇంట్లో ఉన్న గృహిణి లక్ష్మియే. కాబట్టి ఇక్కడ తామరపూలు వేస్తే నువ్వు అదే దృష్టి, అక్కడ అదే దృష్టితో ఉండాలి. కానీ ఇక్కడ తామరపూలు వేస్తాడు, అక్కడికెళ్ళి పనికి మారిన మాటలు మాట్లాడతాడు, చూడకూడని దృష్టితో చూస్తాడు. ఇది గడ్డి తిన్న బుద్ధి. అంటే తను చేసేదాని మీద తనకి నమ్మకం లేదు. నమ్మకం లేని పూజ. చదువుకోలేదా? చదువుకున్నాడు, అందుకే చేస్తాడు. కానీ ఇక్కడున్న లక్ష్మి అక్కడున్న లక్ష్మి, ఈ లక్ష్మి ఏడిస్తే ఎంత ప్రమాదమో ఆ లక్ష్మి ఏడ్చినా అంతే ప్రమాదం. ఆవిడ 10 నెలల నుంచి ఏడుస్తోంది, కొంప పడిపోతుంది. ఆవిడ పంపించేసేయండి వాళ్ళ ఆయన దగ్గరికి అనడం. ఇక్కడ పువ్వులేసి అక్కడ ఏడిపిస్తే ఇది దాన్ని ఏమైనా కాస్తుందా? కాపాడదు. కాబట్టి నువ్వు కూడా అలాంటి పూజలు చేయకు. ఇంట్లో మంచి మంచి మూర్తుల్ని పెట్టి పూజలు చేసి చిట్ట చివరికి వచ్చేటప్పటికి, వీధిలోకి వచ్చేటప్పటికి నీ దృష్టి వక్ర దృష్టితో ఉంటే అక్కడ చేసిన పూజ నువ్వు ఇక్కడ చేసే పాపాన్ని ఆపలేదు. దాని పుణ్యం దాంది, ఐశ్వర్యం వస్తుంది. దీని పాపం దీంది, నిన్ను నశింపజేస్తుంది. అలా తెచ్చుకోకూడదు అనుకుంటావా? అక్కడ పూజని ఇక్కడ చూడు, అందరిలో లక్ష్మీదేవిని చూడు, సీతమ్మని చూడు, నువ్వు రాముడి అయిపోతావు, నువ్వు మర్యాదస్తుడు అయిపోతావు, నువ్వు పురుషోత్తముడు అవుతావు, నువ్వు మర్యాద తెలిసినవాడి అవుతావు. ఇది తెలియకపోతే రావణ పూజ ఇది చెప్పడం. అంతేగాని అక్కడ చాలా బాగుందండి, రావణుడు అలా చేస్తాడండి అని ఆయన గురించి గొప్పగా ఆలోచించమని కాదు, ఉపాసనలో ఉన్న వైక్లభ్యాన్ని చూడమని. కాబట్టి నతత్ర కించిన్న కృతం ప్రయత్నతో నతత్ర కించిన్న మహర్హరత్నవత్ నతే విశేషా నియతాసురేష్వపి నతత్ర కించిన్న మహావిశేషవత్. అక్కడ అసలు వాడినటువంటి ఏ ఒక్క రత్నమూ కూడా సామాన్యమైంది కాదు. అక్కడ ఉన్నటువంటి, అక్కడ నిర్మించిన ఏది కూడా ఇది ఇంకో చోట కూడా ఉంటుందండి అని మీరు చెప్పడం కుదరదు. మనసు పెట్టి ఎవరో ఒక మహాత్ముడు నిర్మించాడు బ్రహ్మగారు తప్ప ఇక్కడ ఎలా ఉందో అక్కడ చూశానండి అక్కడ కూడా అలా ఉంటుందని చెప్పడానికి నీకు ఇంకుండదు. ఇక్కడ ఏ రత్నాలు ఉన్నాయో అటువంటివి ఇంకో చోట కూడా ఉన్నాయి అని నువ్వు చెప్పడం కుదరదు. అంతా ఇంతానేమి అసలు అటువంటిది ఒకటి ఉందని చెప్పి చెప్పడానికి ఇంకోట్లేదు. అటువంటిది వాడిదై ఉంది. అంటే ఇప్పుడు అసలు ఈ భూమండలంలో ఎవరి దగ్గర లేనంత ఐశ్వర్యము ఎవరి దగ్గర ఉంది? రావణుడి దగ్గర ఉంది. ఇంత ఐశ్వర్యానికి అధిపతి అంత దిక్కులేని చావెందుకు చచ్చిపోయాడు? ఒక్క పాపానికి చచ్చిపోయాడు. పరకాంత వ్యామోహమునకు నశించిపోయాడు. అది కూడా మామూలుగా కాదు, పుత్ర మిత్ర కళత్రాదులతో ససైన్యంగా నశించిపోయాడు. అంటే నీకు ఈశ్వరుడిచ్చింది నిలబెట్టుకోవాలంటే దాన్ని నశింప చెయ్యగలిగిన దాని జోలికి నువ్వు వెళ్ళవద్దు.
ఇది సుందరకాండ యొక్క తీర్పు. కాబట్టి మీరు ఆ కోణంలో అన్వయం చేసుకుంటూ ఉండాలి. తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం తతస్తుల్య విశేష దర్శనం. ఇది ఎవరికి ఎవరు ఎప్పుడు ఇచ్చారు అంటే అది పట్టుకొచ్చి బహుమానంగా ఉంచుకోండి ఎవరి పెళ్లికో ఇచ్చింది కాదు. గొప్ప తపస్సు చేస్తే తపస్సుకి ప్రీతి చెందినటువంటి బ్రహ్మగారు కుబేరుడికి ఇచ్చింది. కాబట్టి అది తపస్సు వలన వచ్చింది. ఈయన దగ్గర తపస్సు వల్లే ఉందా? లేదు. మరి దేనివల్ల ఉంది? తపస్సు చేసి సంపాదించుకున్నవాడు ఒక ఆయన్ని కొట్టి తెచ్చి వీడి దగ్గర పెట్టుకున్నవాడు ఈయన. అంత తపస్సు చేసి సంపాదించిన వాడంటే మహాత్ముడు. అందున ఆయన తనకన్నా ముందు పుట్టినవాడంటే ఇంకా పూజనీయుడు. అటువంటి వాణ్ణి కొట్టి దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే అది అక్కడ ఉండడానికి యోగ్యమవుతుందా? అది వెళ్ళిపోతుంది, అది ఉండదు. ఎందుకుంది? తాత్కాలికంగా నీ తపస్సు దాన్ని ఉంచింది, ఇది పోతుంది. ఎందుకంటే మహాపాపమే పుష్పక విమాన రూపంలో ఇప్పుడు అక్కడ ఉంది. ఇది చాలదన్నట్టు ఇంకోటి తెచ్చావు, సీతమ్మని తెచ్చావు. అంటే పైకి ఐశ్వర్యంలా కనపడుతున్నదేదో దాని వెనక పాపమున్నది. పైకి భోగమునకు ఉపకరించేదిగా కనపడుతున్న దాని వెనక పాపము నిన్ను తినేస్తుంది, పుష్పకము వెళ్ళిపోతుంది. ఎందుకని? ఒక్కటే కారణం, దాని వెనక అనుసరించిన మార్గము మంచిది కాదు. మార్గము మంచిది కానప్పుడు ఇది నిన్ను రక్షించదు. మార్గము మంచిదై ఒక్క దర్భాసనం ఇంట్లో పెట్టుకో చాలు, నిన్ను కాపాడేస్తుంది. ఏమీ అక్కర్లేదు, నీ ఇంట్లో ఏం అక్కర్లేదు. ఓ 100 రూపాయలు పెట్టి గోరఖ్పూర్ ప్రతో లేకపోతే ఇంకో ప్రతో కొనుక్కుని ఓ సుందరకాండని ఇంట్లో పెట్టుకో. సుందరకాండ నా ప్రాణం అండి, దీన్ని ఇలా కబ్బోర్డ్లో పెట్టుకుని రోజు ఒకసారి నమస్కారం చేసుకుంటాను చాలు. అది నీ మహదైశ్వర్యం. ఈ ఐశ్వర్యం ముందు నువ్వు ఏది ఐశ్వర్యం అనుకుంటున్నావో అది నిలబడే ఐశ్వర్యం కాదు. ఇది హనుమదైశ్వర్యం, అది రావణ ఐశ్వర్యం. ఇది చెప్పడం ఎంత చమత్కారంగా చెప్తారో చూడండి. తపస్సమాధాన పరాక్రమార్జితం. తపస్సుతో కుబేరుడు తెస్తే పరాక్రమంతో వీడు తెచ్చాడు. మనస్సమాధాన విచారచారిణం. మనస్సు ఎలా ఉంటే దాన్ని బట్టి అది వెడుతుంది. ఇప్పుడు అది ఎక్కడెక్కడికి ఎడుతుండి ఉండాలి? మనస్సుని బట్టి వెళ్ళాలి అంటే అందులో ఎక్కి ఆయన మనసుని బట్టి కదండి పెడుతుంది. ఇప్పుడు పుష్పకం ఎక్కడెక్కడికి ఎడుతుండి ఉండాలి? రావణుడు 2 చోట్లకే పెడతాడు. ఒకటి, యుద్ధం చేయడానికి ఒరే బలం ఉన్నవాడు ఎవడు రాని వాడితో యుద్ధం చేయడానికి పెడతాడు, రజోగుణ ప్రకోపంతో పెడతాడు. లేకపోతే అందమైన ఆడది ఎక్కడుంది అని అడుగుతాడు, పరుల భార్య అయినా సరే ఆవిడ్ని తీసుకురావడానికి పెడతాడు, కామ ప్రకోపంతో పెడతాడు, రజోగుణ ప్రకోపం. లేకపోతే వాడి దగ్గర విలువైన వస్తువేదో ఉందిట దాన్ని తీసుకురావడానికి పెడతాడు. లేకపోతే ఇంకా తమోగుణ ప్రకోపం, అక్కడ ఈశ్వరుడు నర్తిస్తున్నట్ట వాడు వినడు, దాన్ని మించి నేను వెళ్ళిపోతానంటాడు. అక్కడే కదా కొంపముచ్చుకున్నాడు కైలాస పర్వతం విషయంలో. తేకూడని రీతిలో తెచ్చిన ఈ పుష్పక విమానమే వాడి కొంప ముంచేసి శాపం తీసుకొచ్చింది. కాబట్టి నీ దగ్గర వస్తువు ఉండడం కాదు, నువ్వు ఆ వస్తువుని తెచ్చిన విధానం కూడా నిన్ను కాపాడుతుంది. అది కుబేరుడి దగ్గర ఉంటే రక్షణ, రావణుడి దగ్గర ఉంటే భక్షణ. కారణం ఏమిటంటే నువ్వు తెచ్చిన విధానం బట్టి అది నీకు పనికి వస్తుంది. ఇది నువ్వు తెలుసుకుని ఉంటే ఎర్నింగ్ ఈజ్ నథింగ్ బిఫోర్ ది మీన్స్ ఆఫ్ ఎర్నింగ్. మీరు పట్టుకుని ఉంటారు నేను అన్న మాటని, అది మీరు పట్టుకుని ఉండాలి జాగ్రత్తగా. కాబట్టి తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం తతస్తుల్య విశేష దర్శనం. అటువంటి పుష్పక విమానాన్ని ఆ హనుమ చూస్తున్నారు. ఆయన చూడడం, ఓ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉంది. ఆయన అలా అంటారు, ఆయన అలా ఏమంటారో అవన్నీ వెళ్ళిపోతాయి. ఆయన అన్నారు ఈ మాట, ఇది వెళ్ళిపోతుంది. రాముడికి తీసుకుపోతాడు ఉత్తర దిక్కుగా. తను అయోధ్యలో దిగిపోయి వెళ్ళిపోన్నాడు, కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోన్నాడు. అంటే ఒక మహాపురుషుడు ఉపాసనా బలం కలిగిన వాడు చీత్కరించాడో పాడైంది. ఆయన చీత్కారమునకు గురికువ కాకుండా కాపాడుకుంటూ ఉండాలి. అలా ఉండాలంటే ఆ మర్యాదతో నిలబడుతుండాలి. ఇది మహాద్భుతం అండి సుందరకాండ. ఇది జీర్ణమైతే మీ తృప్తి వేరుగా ఉంటుంది, మీ జీవన విధానం వేరుగా ఉంటుంది. పరేణ తపసా లేభే యత్ కుబేర పితామహాత్ కుబేర మోజసాజిత్వా లేభే తద్రాక్షసేశ్వర. ఇంకా స్పష్టంగా చెప్తున్నారు మహర్షి. ఒకవేళ మనం పట్టుకోలేకపోయామేమో అని, ఇది కుబేరుడిది, ఆయన్ని ఓడించి వీడు తెచ్చాడు. చందనేన చ రక్తేన తపనీయ నిభేన చ సుపుణ్య గంధినాయుక్తం ఆదిత్య తరుణోపమం. మధ్యాహ్న కాలంలో ఉండేటటువంటి సూర్యుడి కాంతి ఎలా ఉంటుందో అందులో కాంతి అలా ఉంటుంది.
ఎర్రచందనం యొక్క గుబాళింపు ఎలా ఉంటుందో దానిలో సహజంగా అటువంటి సువాసనలు ఉంటాయి. అక్కడ స్వామి ఆ పుష్పక విమానంలో తిరుగుతూ రావణాసురుని యొక్క శయనాగారంలోకి ప్రవేశించారు. తతస్తాం ప్రస్థిత శాలాం దదర్శ మహతీం శుభాం రావణస్య కాంతాం కాంతామివ వరస్త్రియం. అక్కడ ఆ హనుమ వెడుతున్నప్పుడు ఒక విశాలమైనటువంటి ఒక ప్రాంగణాన్ని, ఒక గదిని చూశారు. అది అక్కడ ఆయన తన మనోహరమైనటువంటి సర్వాంగ సుందరి రావణుడు ఎలా అభిమానిస్తాడో ఆయనకి అంత ప్రీతిపాత్రమైనటువంటి గది. ఎందుకని అంటే ఆయన అక్కడ శయనిస్తాడు, అక్కడ భోగం అనుభవిస్తాడు. అటువంటి గది దగ్గరికి వెళ్ళి చూశారు. స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్యేయం పురీ భవేత్ సిద్ధివ్యేయం పరాహి స్యాత్ ఇత్యమన్యత మారుతి. అసలు ఆ సూయగాన్ని చూసి హనుమ అంతటి వారన్నారు, స్వర్గోయం దేవలోకోయం, ఇది స్వర్గమా దేవలోకమా? ఇంద్రస్యేయం పురీ భవేత్, ఇది కానీ ఇంద్రలోకం కాదు కదా, ఒకవేళ ఇది సిద్ధులుండే ప్రదేశం కాదు కదా అన్నారంటే అటువంటి గది అసలు ఆయన శయనాగారం అలా ఉంటుంది, ఆయన బెడ్రూమ్ అలా ఉంటుంది. బెడ్రూమ్ అంత గొప్పగా ఉండడం, పూజ గది అంత అసహ్యంగా ఉండడం చాలా బాధాకరం కదండి. చాలా పెద్ద హాలు, కాస్ట్లీ ఫర్నిచర్, అద్భుతమైన బెడ్రూమ్, మంచం 5 లక్షలు, పూజ గది 3 అడుగులు. ఇప్పుడు మీరు యజమాని సంస్కారం పట్టుకోవాల్సి ఉంటుంది కదా. ఆయనకి మాత్రం అలా ఉండాలని ఉండదా? బెడ్రూమ్ ఏసీ, హాల్ ఏసీ, పూజ గది మాత్రం నాన్ ఏసీ. ఎందుకో తెలుసా అండి, అక్కడ అక్కర్లేదు, అదొక్కటి మన సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ ఎక్స్క్లూడింగ్ ది పూజ గది. అక్కడ ఎందుకంటే ఏసీ అక్కర్లేదు, ఫ్యాన్ ఉంటే చాలు. నేను 5 నిమిషాలుగా ఉండేది నీ కోసం, ఈశ్వరుడి కోసం కాదు. కాదండి అంటే నువ్వు ముందు పూజ గది కూడా ఏసీ చేయించు అంటే ఏమంటానంటే దీపం పెట్టడం కుదరదు కదండి అంటే. చాలా చమత్కారంగా ఉంటుంది. ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు అని నువ్వు నమ్మితే పూజ గది కూడా ఏసీ చేయించాలి. చేయిస్తే నువ్వు చల్లతనాన్ని అనుభవిస్తూ ఆయన చల్లగా ఉన్నారు, నేను చల్లగా ఉన్నాను అనుకుని ఇలాగే చల్లగా ఉండండి స్వామి అని కరెంటు బిల్లు గుర్తొస్తే పోనీ స్విచ్ కట్టి కనీసం నీలా ఆయనకి 2 గంటలో 3 గంటలో వెయ్యి. ఆయనేగా నీకు ఇస్తున్నది, ఆయనకి మాత్రం ఇవేం అక్కర్లేదు. ఎందుకని అంటే అవి విగ్రహాలండి, అవి విగ్రహం అయితే ఇంకా నీకేం ఇస్తుందండి, అది విగ్రహం ఇంకా మీకేం చేస్తుంది? కాదు మా స్వామి ఉన్నాడు మరి ఏసీ ఆయనకి పెట్టలేదేమండి. నీ దగ్గర సరి అయిన సమాధానం ఉంటే నీ ఇల్లు కూడా ఇంకోలా ఉండాలి కదా. ఇది పూజ అన్న మాటకి పరమార్థం. ఇక్కడ తెలిసిపోతుంటుంది జీవితాలు. నాతో సరే ఎందుకులేండి వదిలిపెట్టాను. అందుకని ఆ మహర్షి అంటారు, ప్రజ్ఞాయితైవా పశ్యత్ ప్రదీప్తాంస్తత్ర కాంచనాన్ ధూర్తామివ మహాధూర్తై దేవనేన పరాజితాన్. అక్కడ ఉండేవాడి దృష్టికోణం ఎలా ఉంటుందో చెప్పడానికి మహర్షి ఎంచుకున్నటువంటి గొప్ప ఉపమానం అత్యద్భుతం. అసలు రామాయణంలో ఆయన ఆ గదికి తీసుకొచ్చి ఎంత గొప్ప మాట వేసేశారో. గోడలకి కాగడాలు పెట్టారు, ఇలాగా ఆ కాగడాలు వెలుగుతున్నాయి. కాగడాలకి కూడా భయమే తెలుసా అండి. కాగడాకి భయం ఎందుకంటారేమో మీరు. కాగడా మీద పెట్టినటువంటి దీపం కొంచెం ఇలా ఇలా ఎప్పుడు కదులుతుంది? గాలేస్తే. గాలేసి ఇలా ఇలా కదిలింది అనుకోండి, వెలుతురేమవుతుంది? ఇలా ఇలా ఊగుతుంది. అలా ఊగుతూ ఆయన ఏదో చూద్దాం అనుకున్నది ఆయనకు బాగా కనపడలేదు అనుకోండి, ఆయన బెడ్రూమ్లో చూద్దాం అనుకున్నది ఆయనకు బాగా కనపడలేదు అనుకోండి, ఆయన ఇప్పుడు ఈ వాయువు మీద ఆగ్రహించి చెనకుతాడు. అందుకని అక్కడ వాయువు వీచదు. కాళహస్తి అంతరాలయంలో అలా వెలగాలంతే. వెలగడానికి ఎంత ఆక్సిజన్ కావాలో అంతే ఇవ్వాలి వాయుదేవుడు. ఇది చమత్కారం. ఆయన భూతములను ఎలా శాసిస్తాడో చూడండి. అందుకని దీపాలు ఇలాగే వెలుగుతాయి. అవి ఇలా వెలుగుతుంటే మహర్షి అన్నారు, అవి అలా వెలిగితే ఎలా ఉన్నాయోటో తెలుసా? పేకాట ఆడేవాళ్ళు ఓడిపోతాడు, మర్యాద చాలా గొప్పగా ఉంటుంది. డబ్బులు ఉన్నంతసేపే ఆడిస్తారు. డబ్బులు అయిపోయాయి అనుకోండి ఇంకా వాడికి ముక్కలేరు. నీకు అనుభవం అడక్కండి, అన్నిటికీ అనుభవమే ఉండక్కర్లేదుగా. ఒక సినీ నటి ప్రసవేదన చాలా బాగా అనుభవిస్తుంది. ఆవిడ కుమారి అయి ఉండొచ్చు, అంత మాత్రం చేత చాలా గొప్ప అనుభవం ఉన్నవారిలా నటించారంటే వాళ్ళు రాలగొడుతుంది. అన్నిటికీ గుండెపోటుతో మరణించగలిగినటువంటి వాళ్ళ నటించే అద్భుత నటుడు ఒక ఆయన ఉన్నాడు. అంటే ఆయనకి ఇంత పూర్వం గుండెపోటు వచ్చిందా అంటే అన్నిటికీ అనుభవాలే ఉండక్కర్లేదు, చూస్తే చాలు కదండి విషయాలు. కాబట్టి ఆ పేకాడేవాడి దగ్గర డబ్బులు అయిపోతే నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు, నీకు ముక్కలయ్యని లేచిపోంటారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? చిచ్చి చూసావా, డబ్బులు అయిపోగానే ఆట ఆడనివ్వలేదురా వీళ్ళు నన్ను, పోనీ రేపు ఇస్తాను రా అంటే వాళ్ళు ఒప్పుకోలేదు, డబ్బులు ఉంటేనే అని వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారు. వాడు వెళ్ళడు. ఇక్కడ లేచిపోయాక వాళ్ళు సర్దేసుకుంటారు. వీడు ఏం చేస్తాడంటే ఇంకోటి పేక ముక్కల దగ్గరికి వచ్చి కూర్చుని అలా చూస్తుంటాడు. అందులో తప్ప వాడు ఇంటికి వెళ్ళడు.
ఓడిపోయినా ఇంటికి వెళ్లకుండా పక్కమాడి పేక ముక్కలు చూస్తున్నటువంటి జోదరు ఎలా ఉంటాడో చూపు అలా చూస్తూ అలా ఉన్నాయిట దీపాలు. మహర్షి ఆ యజమాని తత్వాన్ని చెప్పడానికి ఆ పడకగది దీపాలని ఎంత బాగా చెప్తారో చూడండి. ప్రధ్యాయిత ఇవాపశ్యత్ ప్రదీప్తాంస్తత్ర కాంచనాన్ ధూర్తానివ మహాధూర్తై దేవనేన పరాజితాన్ దీపానంచ ప్రకాశేన తేజసా రమణస్య చ అర్చిర్భిర్భూషణానంచ ప్రదీప్తేత్యభ్యమంజత. అక్కడ మంట పుట్టినట్టుంది ఆ గదిలో. ఎందుకని అంటే ఒక పక్కనేమో కాగడాల యొక్క వెలుతురు, ఒక పక్కనేమో రావణాసురుడి రోమకూపాల్లోంచి కొడుతున్న తపోశక్తి, ఒక పక్కనేమో రావణాసురుడు పెట్టుకున్నటువంటి ఆభరణములలోంచి పైకొస్తున్న కాంతి. 3 కాంతులు కలిసి మండుతున్నట్టుగా ఉంది ఆ గది. అంత కాంతులు వస్తున్నాయి. తథోపశ్యత్ కుథాసీనం నానావర్ణాంబరశ్రయం సహస్రం వరనారీణాం నానావేష విభూషితం. కొన్ని వేల మంది కాంతలు రావణుడితో రతిక్రీడలు సలిపి నీరసించి ఆయన పాదాల దగ్గర పడి ఉన్నారు. ఆ ఒక్క శ్లోకం చాలు మీరు అర్థం చేసుకోవడానికి. తత్ర సుప్తం విరురుచే నిశ్శబ్దాంతరభూషణం నిశ్శబ్దహంస భ్రమరం యథా పద్మవనం మహత్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆభరణాలు తెగిపోయిన వాళ్ళు, ఒంటి మీద బట్ట సరిగ్గా లేని వాళ్ళు, వీళ్ళ ఒంటి మీద బట్ట వాళ్ళ ఒంటి మీద ఉన్న వాళ్ళు అంటారు మహర్షి. అంటే వాళ్ళ ఒంటి మీద బట్ట లేదు అన్న మాట కుసంస్కారంగా ఉంటుంది కాబట్టి ఆవిడ మీద బట్ట ఈవిడ మీద ఉందంటారు. అంటే ఆవిడ మీద బట్ట లేదనే కదా దాని అర్థం. అంత సంస్కారయుతంగా ఉంటుంది వాల్మీకి మహర్షి మాట. అక్కడ వీళ్ళందరూ ఎలా నిద్రపోతున్నారంటేట, నిశ్శబ్దంగా ఉన్నటువంటి సరస్సులో పద్మముల మధ్య తుమ్మిదలతో కూడినటువంటి ఆ పద్మముల ఉన్నటువంటి సరోవరంలో కదలక మెదలక నిలబడిన హంస ఉంటే ఎలా ఉంటుందో పడుకున్న ఆడవాళ్ళు అలా ఉన్నారు. ఇమాని ముఖ పద్మాని నియతం మత్త షట్పదాహ అంబుజానీవ పుల్లాని ప్రార్థయంతి పునఃపునః. వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు అనుకుంటున్నారేమో అని మహర్షి ఒక ఉపమానం చెప్పారు. వాళ్ళు పడుకుని నిద్రపోతుంటే వాళ్ళ ముఖాల్ని చూసి తుమ్మెదలు అనుకున్నాయిట, పద్మాలు అనుకుని వచ్చి వాలుతున్నాయిట. వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు అంతంత అందగత్తెలు. అటువంటి వాళ్ళందరూ ఆ గదిలో కింద పడి ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఆ స్త్రీల గురించి చేసేటటువంటి వర్ణన మీరు ఎప్పుడైనా సుందరకాండ చదివినప్పుడు చదవచ్చు. అవన్నీ పెద్ద ప్రత్యేకంగా నేను చెప్పవలసిన విషయాలు ఇంకావు. అన్యోన్యభుజ సూత్రేణ స్త్రీమాలా గ్రదితా హిస మాలీవ గ్రదితా సూత్రే శుశుభే మత్త షట్పద. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకుని పడుకుంటే ఈవిడ చెయ్యి ఆవిడ మీద, ఆవిడ చెయ్యి ఈవిడ మీద ఇలా పడుకుండిపోతే భుజములతో కూడినటువంటి మాల ఒకటి నిర్మాణం చేశారా అన్నట్టుగా ఆడవాళ్ళందరూ పడుకున్నారు. వీళ్ళందరూ ఢమరుకని ఒక ఆవిడ, పిల్లనగ్రోవిని ఒక ఆవిడ, విపంచిన ఒక ఆవిడ, వీణనొక ఆవిడ కౌగలించుకుని నిద్రపోతూ అప్పటి వరకు వాళ్ళు సంగీత వాద్యములు మ్రోగించారు రావణుని యొక్క ఉల్లాసం కోసం. వాళ్ళందరూ నిద్రలో చుంబిస్తున్నారు వాటిని. అవి రావణుని యొక్క ముఖములు అనుకుని. రాజర్షి పితృదైత్యానాం గంధర్వాణాం చ యోషిత రాక్షసానాంచ యః కన్యాః తస్య కామ వశంగతాః. అక్కడ రాజర్షి కాంతలు, ఆ తర్వాత పితృదేవతల యొక్క కాంతలు, దైత్యుల యొక్క కాంతలు, దేవతల యొక్క కాంతలు, గంధర్వ కాంతలు అందరూ రాక్షసుడి చేత తేబడిన వారు, రాక్షసుని యందు రావణుని యందు అనురక్తి ఉన్నవారు తప్ప రావణుడు బలవంతంగా ఆమెకి ఇష్టం లేకపోయినా తెచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. అందరూ ఆయన యందు అనురక్తి ఉన్నవారే. అలా అనురక్తి లేక ఏడుస్తున్నది లంక మొత్తం మీద ఒక్క సీతమ్మే. నత్ర కాచిత్ ప్రమదా ప్రసహ్య వీర్యోపపన్నేన గుణేన లబ్ధ నచాన్యకామాపి నచాన్యపూర్వ వినావరార్హం జనకాత్మజాంతాం అంటారు. వారిలో రావణుడు కామాతురుడై పరాక్రమము చూపి బలవంతంగా తీసుకొచ్చిన కాంత ఒక్కతే కూడా లేదు. అందరూ ఆయన్ని కావాలని వెంటబడి వచ్చిన వాళ్ళే. వాళ్ళలాగని చాలా ఏదో పనికిమాలిన వాళ్ళు, చాలా చేతకాని వాళ్ళు, చాలా హీనంగా జన్మించినటువంటి వాళ్ళని అనుకుంటారేమో. నచాకులీనా నచ హీనరూప నదక్షిణా నుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపి కాంతస్య నకామనీయ. నచాకులీన ఉత్తమ వంశ సంజాత కానిదొక్కతే లేదు అందులో. నచ హీనరూప అందగత్య కానిదొక్కతి లేదు. నా దక్షిణ ఇంతకు ముందు ఆమె వేరొక భర్తని సేవించినది కాదు. నానుపచారయుక్త ఉపచారం తెలియంది కాదు. భార్యాభవత్తస్య హీనసత్వ బుద్ధి లేనిటువంటిది కాదు. నచాపి కాంతస్య నకామనీయ ఆయన మనసు లేనిది ఒక్కతే లేదు. అందరూ ఆయన్ని కోరి వచ్చిన వాళ్ళే. ఇన్ని వేల మంది కాంతలు ఆయనతో కలిసి భోగించి ఆ చుట్టూ పడక గది నిండా అలా పడున్నారు. ఇంతమందితో భోగించి బడలి నిద్రపోతున్నాడు రావణాసురుడు.
తత్ర దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నభూషితం అవేక్షమాణో హనుమాన్ దదర్శ శయనాసనం. అక్కడే పరమ పవిత్రంగా ఉన్నటువంటి స్ఫటికములతో నిర్మింపబడిన ఒక రత్నభూషణం మీద పడుకోవడానికి వీలైనటువంటి ఒక గొప్ప తల్పాన్ని ఒకదాన్ని హనుమ చూశారు. అసలు ఆ పడుకునేటటువంటి తల్పమే అంత గొప్పగా ఉంది. తస్య చైకతమే దేశి దివ్యమాలా విభూషితం దరస్స పాండురం ఛత్రం తారాధిపతి సన్నిభం. అమూల్యమైనటువంటి హారం ఒకటి కట్టబడి దాని తలవేపు ఒక చక్కటి తెల్లటి గొడుగు ఒకటి పెట్టబడి ఉంది. దానికి ఒక గొప్ప మాల ఒకటి కట్టారు. దాని మీద పడుకుని ఉన్నాడు ఆయన. ఆయన ఎవరో హనుమ ఇంతకు ముందు చూడలేదు. కానీ ఆ పడుకున్న ఆయన ఎలా ఉన్నాడంటే తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం లోహితాక్షం మహాబాహుం మహారజతవాసనం. నీలజీమూత సంకాశం, నీరు పట్టిన నల్లటి మబ్బొచ్చి తెల్లటి పక్క మీద పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ప్రదీప్తోత్తమ కుండలం, చెవులకు పెట్టుకున్నటువంటి కుండలముల కాంతి బుగ్గల మీద కొడుతోంది. లోహితాక్షం, పడుకున్నా కూడా ఈ కను రెప్ప కొద్దిగా తెరిచుండడం వల్ల ఎర్రటి కళ్ళల్లోంచి ఎరుపు కాంతి పైకి వస్తోంది. అంత తమకంలో పడుకుని ఉన్నవాడు. మహాబాహుం, పెద్ద పెద్ద బాహువులు ఉన్నవాడు. మహారజతవాసనం, బంగారంతో కూడిన జరీతో చేయబడిన బట్ట, అమూల్యమైన వస్త్రం కట్టుకుని ఉన్నాడు. లోహితేనాను లిప్పాంగం, ఎర్రచందనాన్ని ఒళ్ళంతా పూసుకున్నాడు. చందనీన సుగంధిన సంధ్యారక్తమివాకాశే తోయదం సటతిద్గణం. సంధ్యాకాలంలో ఉండేటటువంటి మేఘం మీద ఉన్న మిరుపు ఎలా ఉంటుందో అలా పడుకునున్నాడు. వృతమాభరణైర్దివ్యై స్వరూపం కమరూపిణం సవృక్ష వన గుల్మాఢ్యం ప్రసుప్తమివ మందరం. వృక్షములతోటి గుహలతో కూడినటువంటి మందర పర్వతమే నిద్రపోతే ఎలా ఉంటుందో ఆయన అలా ఉన్నాడు. పీత్వాప్యుపరతం చాపి దదర్శ సమహాకపి భాస్వరే శయనే వీరం ప్రసుప్తం రాక్షసాధిపం. బాగా తాగి తాగి నిద్రపోతున్నాడు. స్త్రీలతో భోగించి భోగించి నిద్రపోతున్నాడు. రజోగుణము చేత బడలిపోయిన వాడై నిద్రపోజినటువంటి ఆ రాక్షసాధిపుడు అని ఇప్పుడు చెప్పారు మహర్షి. రావణాసురుణ్ణి హనుమ చూశారు. కొంచెం దగ్గరకి వెళ్ళి చూసే ప్రయత్నం చేశారు. నిశ్వసంతం యథానాగం రావణం వానరర్షభ ఆసాద్య పరమోద్విగ్న సోపాసర్పత్ సుభీతవత్. ఇంతటి మహానుభావుడైన హనుమ నిద్రపోతున్నటువంటి రావణాసురుడికి కొంచెం దగ్గరగా వెళ్ళి చూడబోయి అసలు ఆ స్వరూపాన్ని చూసి భయపడ్డారు, దిగులు చెందారు. అదేమిటంటే హనుమ భయపడ్డం అనకండి మీరు. ఆయన స్వరూపం అటువంటిది, రావణుడి తపస్సు అటువంటిది, ఆ తేజస్సు అటువంటిది. రోమకూపాల్లోంచి కొడుతోంది ఆ తేజస్సు. నిద్రపోతుంటే ఇక లేచుంటే ఎలా ఉంటాడో చూడండి. 10 తలకాయలతో ఉంటాడు. ఇంకా పడుకున్నాడు కాబట్టి ఒక్క తలకాయ 2 చేతులు, లేస్తే 10 తలకాయలు 20 చేతులతో ఉంటాడు. కాబట్టి నిద్రపోతున్నవాడు ఎలా ఉన్నాడంటే నిశ్వసంతం యథానాగం. నిద్రపోతున్నా పాము ఎలా బుస కొడుతూ ఉంటుందో అలా పడుకున్నాడు. రావణం వానరర్షభ. ఆ నిద్రపోతున్న రావణుడు ఆయన యొక్క తేజస్సు చూసి భయపడిన వారై హనుమ కొంచెం దూరంగా తొలగిపోయారు. ఐరావత విషాణాగ్రై ఆపీడన కృతవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ. ఆయన పడుకున్నప్పుడు ఆయన భుజాల వంక చూస్తే ఐరావత విషాణాగ్రై, ఐరావతం కుమ్మడం వల్ల దాని యొక్క ఆ దంతములు కోసుకుని దెబ్బలు మానినటువంటి దెబ్బల మచ్చలు కనపడుతున్నాయి. ఆపీడన కృతవ్రణౌ, అలా దెబ్బలు తగిలిన పుళ్ళు మచ్చలు పడున్నాయి. వజ్రోల్లిఖిత పీనాంసౌ, ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే తగిలినటువంటి దెబ్బల మచ్చలు. విష్ణుచక్ర పరీక్షితౌ, శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం పెట్టి కొడితే తెగినటువంటి దెబ్బ, దాని మచ్చ. వాడు గొప్పగా చెప్పుకునేవాడు. వీళ్ళందరూ ఎందుకు కొడతారు? ఇప్పుడు ఏమిటండి మీకు అవన్నీ అన్నారనుకోండి, ఇది ఏలూరు పోలీస్ స్టేషన్లో కొట్టారు, ఇది మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో కొట్టారు, ఇది ఒక ఎస్పీ గారు కొట్టారు అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఆయన ఏమంటారు? అబ్బా ఎంత గొప్ప గొప్ప వాళ్ళు కొట్టారండి అంటారా? అంటే వీడు చాలా పెద్ద దొంగ అయి ఉండాలనుకుంటారా? అది దాని అర్థం. సుందరకాండలో మహర్షి చెప్పే విషయాలు అంత చిత్రంగా ఉంటాయి. ఇంద్రుడు కొట్టాడు, విష్ణువు కొట్టాడంటే వీడు ఎంత తప్పుడు పనులు చేసి ఉంటాడో. లేకపోతే ఎందుకు కొడతారు? స్థితికారుడు ఇంద్రుడు వాళ్ళు ఎందుకు కొడతారు? కొట్టినా చావలేదంటే వీడి తపస్సు ఎంత గొప్పదో. కాబట్టి ఇంత తపస్వి చావాలంటే లోకంలో, ఇంత దురాత్ముడు చావాలంటే ఇంద్రుడి చక్రం చంపలేకపోయింది, ఇంద్రుడి వజ్రం చంపలేదు, విష్ణువు చక్రం చంపలేదు, ఐరావతం యొక్క దంతం చంపలేదు, ఒక మహాపతివ్రత కన్నీళ్లు చంపేసాయి. ఇది సుందరకాండ తీర్పు. కాబట్టి ఇప్పుడు మహర్షి అంటారు, పీనౌ సమసుజాతాంసౌ సంగతౌ బల సంయుతౌ సులక్షణ నఖాంగుష్ఠౌ స్వంగుళీ తలలక్షితౌ.
పీనౌ బాగా బలిసినటువంటి భుజాలుట, సమసుజాతాంసౌ చక్కగా పెరిగినటువంటి భుజాలు, సంగతౌ బల సంయుతౌ శరీరం ఎలా ఉందో దానికి తగినట్టున్నాయిట భుజాలు, వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ సులక్షణ నఖాంగుష్టౌ స్వంగుళీ తలలక్షితౌ సులక్షణ నఖాంగుష్టౌ చేతి వేళ్ల గోళ్లు మెరిసిపోతూ కాంతులతో ఐశ్వర్య చిహ్నాలుగా ఉన్నాయిట, సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్తౌ శైనే శుభ్రే పంచశీర్షా విగోరగౌ. పరిగలంటే మనం బీమ్స్ అంటాం చూసారా, పెద్ద పెద్ద దూలాలు ఉంటాయి, ఆ దూలం ఎలా ఉంటుందో ఆయన యొక్క భుజాలు అలా ఉన్నాయిట. వృత్తవు కరికరూపము ఏనుగు తొండాలు ఎలా ఉంటాయో అలా గుండ్రంగా ఉన్నాయిట. విక్షిప్తవు శయనే శుభ్రే ఇలా చేతులు పెట్టుకుని నిద్రపోతుంటే ఆ చేతులు వేళ్లల్లా లేవుట, 5 తలల పావుల్లో ఉన్నాయిట. అంటే ఆ చేత్తో ముట్టుకున్నాడంటే పావు కాటేసిందని లెక్కే. ఇంకా అటువంటి పనులు చేస్తాడని. కాబట్టి మృష్ణ ఇప్పుడు మహర్షి అంటారు, చ్యూత పున్నాగ సురభి వకుళోత్తమ సంయుత మృష్ణాన్న రస సంయుక్త పానగంధ పురస్సర తస్య రాక్షస సింహస్య నిశ్చక్రామ మహాముఖాత్ శయనాస్య వినిశ్వాస పూరయన్నివ తద్గృహం. ఆయన ఊపిరి విడిచిపెడుతుంటే బాగా వెల్లుల్లిపై తినేసి మాట్లాడితే వెల్లుల్లిపై వాసన వస్తుంది అవతల వాళ్ళ నోట్లోంచి. అలా ఈయన ఆ పదార్థాలు ఎంత తిని పడుకున్నాడంటే ఆయన ఊపిరి నిశ్వాసలోంచి విడిచిపెడుతున్న ఊపిరిలోంచి మామిడి పున్నాగ పొగడ మొదలైన పూల వాసనలు వస్తున్నాయిట. అంటే అంతంత సువాసనలతో కూడినటువంటి మద్యాన్ని తాగాడు. రెండోది దానితో పాటుగా ఆయన తిన్న పదార్థముల యొక్క వాసనలు పైకొస్తున్నాయి. అవన్నీ తిని తాగి పడుకున్నాడు శుభ్రంగా. ముక్తామణి విచిత్రేణ కంచనేన విరాజితం ముకుటేన అపవృత్తేన కుండలో జ్వలితాననం. నిద్రపోతున్నప్పుడు ఒక్క తలకాయ ఉంటుంది ఆయనకి. అందుకని కామరూపి శివుడి యొక్క వరం, కావాలనుకుంటే 10 తలకాయలు వచ్చేస్తాయి. నిద్రపోతున్నాడు కాబట్టి ఒక తలకాయ 2 చేతులు. ఇప్పుడు ఆయన పడుకుంటే తల కొంచెం ఇలా ఒరిగింది, ఒరిగితే ఆ పైనున్న కిరీటం కొద్దిగా ఒరిగిపోయింది. ఒరిగిపోయి ఆ కుండలములు, ఆ ఒరిగినటువంటి కిరీటం ముక్తామణి విచిత్రేణ కంచనేన విరాజితాన్, ముత్యములతో మెరిసిపోతున్న ఒరిగిన కాంతితో కూడిన కిరీటము ఆయన కుండలముల తేజస్సు కనపడుతున్నాయి. మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గంగే మహతితోయాంతే ప్రసుప్తమివ కుంజరం. ఆయన మాషరాశ ప్రతీకాశం, రాశిపోసినటువంటి మినువులు ఎలా ఉంటాయో అలా ఉన్నట్టు. నిశ్వసంతం భుజంగవత్, అది ఒక బుసలు కొడుతున్నటువంటి మహాసర్పం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఆ పడుకుని ఊపిరి తీసి వదులుతుంటే. గాంగే మహతితోయాంతే ప్రసుప్తమివ కుంజరం, గంగానదిలో స్నానం చేసినటువంటి ఏనుగు అక్కడ పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. లేస్తే ఏనుగు ఏం చేస్తుంది? గంగలో స్నానం చేశానంటే బయటికి రాదు, దుమ్ము తీసి మీద వసుకుంటుంది. లేచాడంటే మొదలు అల్లరి. ఇప్పుడు కాబట్టి అలా పడుకున్నాడు ప్రశాంతంగా నిద్రపోతుంటే. కాబట్టి ఈశ్వరుడు నిద్ర అన్నది పెట్టి ఆ పాటి ఉపకారం చేశాడు కొంతమందికి, లేకపోతే వాళ్ళు 24 గంటలు అల్లరి చేసేవారు. కాబట్టి నిద్ర ఉంది కాబట్టి కొంత పడుకోబెట్టారు. దయానంద సరస్వతి మహారాజుని ఒక ఆవిడ అడిగింది, భగవద్భక్తి కలిగిన వాళ్ళ వల్ల చాలా సంతోషం ఉంటుందంటారు, మా అత్తగారు ఎప్పుడూ గుళ్ళకి గోపురాలకి వెడుతూ ఉంటుంది కదా అని నేను వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, రాచి రంపాన్ని ఎట్టేస్తోంది, ఆ పూజా మందిరంలో ఉన్న కాసేపే ప్రశాంతత బయటికి వచ్చిందో చంపేసిందే, మరి అంత పూజలు చేసే ఆవిడ ఇలా ఎందుకు ఉంటుందని అడిగారు. ఆ పూజ అయినా చేస్తోంది కాబట్టి నీకు ఆ 2 గంటలు ప్రశాంతం ఉందన్నారు. కాబట్టి వాడి పరిస్థితి అది. ప్రసుప్తం ఇవ కుంజరం, పడుకున్నాడు కాబట్టి అలా ఉంటాడు, లేచాడో అల్లరి మొదలు. కాబట్టి ఇప్పుడు పాదమూలగతాశ్చాపి దదర్శ సుమహాత్మన పత్ని స ప్రియ భార్యస్య తస్య గృహే. ఆయన పాదాల చెంత పడి ఉన్నటువంటి ముద్దుల భార్యలందరినీ చూశారు. వాళ్ళందరూ మంచి నృత్యం చేయగలరు, వాద్య పరికరములను మ్రోగించగలరు, గొప్ప కళ కలిగినటువంటి వారు, అనేకమైనటువంటి విభూతులు కలిగిన వారు. వాళ్ళందరూ కోరి కోరి వలచి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ అన్యాకమల పత్రాక్షి పూర్ణేంద్ర సదుశానన అన్యామాలింగ శుశ్రోణీం ప్రసుప్తా మదవిహ్వల అంటారు మహర్షి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకొని రావణుణ్ణే కౌగిలించుకున్నాం అనుకుంటున్నారు. తాసామేకాంత విన్యస్తే శయనాం శయనే శుభే దదర్శ రూప సంపన్నాం అపరాహ సకపిస్ప్రియం. అక్కడే హంసతూలికా తల్పం మీద పరమ పవిత్రంగా ఒక తల్లి పట్టుబట్ట కట్టుకుని పరమ మర్యాదతో వీళ్ళందరూ పడుకున్నట్టు కాకుండా పడుకునుంది ఒక ఆవిడ. గౌరీం కనకవర్ణాభాం ఇష్టామంతఃపురేశ్వరీం కపిర్మందోదరీం తత్ర శయనాం చారురూపిణీం. కనకవర్ణం అంటే బంగారు రంగులో ఉండి స్వచ్ఛమైన కాంతులతో మనోహరమైన రూపంతో మిరిసిపోతూ ఎంతో ఒబ్బిడిగా హంసతూలికా తల్పం మీద నిద్రపోతున్నటువంటి మండోదరిని హనుమ చూశారు. చూసి ఆయన అనుకున్నారు, వీళ్ళల్లా ఇలా పడుకుని ఉండకుండా ఇలా పడుకుందంటే ఈ తల్లే సీతమ్మ అంతే.
ఇహ సంతోషం వచ్చేసింది. అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాన్ని పపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. మహర్షి అన్నారు, కోతి బుద్ధి బయటెట్టుకున్నాడు అన్నారు. వెంటనే అస్ఫోటయామాస, ఆ భుజాలు రెండు ఇలా ఇలా కొట్టేసుకున్నారు. చుచుంబ పుచ్చం, ఆ తోక తీసి ముద్దు పెట్టేసుకున్నారు. ననంద చిక్రీడ జగౌ జగామ, కాసేపు గంతులేసి నాట్యం చేసేశారు. స్తంభానరోహాత్, స్తంభాలెక్కేశారు. నిపపాత భూమౌ, కిందకి దూకేశారు. సీతమ్మ దర్శనం అయిపోయింది అనుకున్నారు. నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం, కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు. నిజంగా భగవద్ దర్శనం అయినప్పుడు, ఆత్మదర్శనం అయినప్పుడు యోగి కన్నుల వెంట నీరు కారుతూ ఉండిపోతాడు. అది మహోత్కృష్టమైన స్థితి. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో నిజంగా సీతాదర్శనం అయింది అనుకుని మురిసిపోతూ ఆయన ఇటువంటి పనులన్నీ చేశారు. కానీ నాకు ఇది చెప్పినప్పుడు నేను మాట చెప్పకుండా ఉండలేను. వాల్మీకి మహర్షి కవిత యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? చుచుంబ అంటే ముద్దు పెట్టుకోవడం. ఆయన అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం, పుచ్చం అంటే తోక యొక్క చివరి భాగం. ఆ తోకని ఇలా తీసి ఆ కుచ్చు ముద్దెట్టుకున్నారు. అదో సంతోషం. చుచుంబ అన్నప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు పెదవులు ఎలా ముందుకు రావాలో, ఆ మాట అన్నా కూడా అలాగే పెదవులు ముందుకు రావాలి. రాకపోతే ఆ మాట పలకదు, ఆ పదం పలకదు. చుచుంబ అంటే ముద్దు పెట్టుకుంటే ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇప్పుడు మీరు అనే ప్రయత్నం చేయకండి, సభంతా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి చుచుంబ పుచ్చం, ఇంటికి వెళ్ళి శ్లోకం చదువుకుని అర్థం పెట్టుకు చూసుకోండి. అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం, కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు. తాసాం మధ్యే మహాబాహు శిశుభే రాక్షసీశ్వర గోష్ఠే మహతి ముఖ్యానాం గవాం మధ్యే యథావృష. నా తల్లి సీతమ్మ ఇలా రావణాంతఃపురంలో హంసతూలికా తల్పం మీద పట్టుపుట్టం కట్టుకుని నగలు పెట్టుకుని పడుకోదు. నా తల్లి రామచంద్రమూర్తి కనపడలేదని ఎక్కడో ఏడుస్తూ ఉంటుంది. మహాసాధ్వి, పరమపతివ్రత. నా తల్లి ఇలా ఉంటుందా? ఈశ్వరోపాసన యందు భక్తి కలిగిన వాడి వైక్లభ్యాన్ని ఈశ్వరుడే దిద్దుతాడు అని ఆయన అనుకుని ఆ రావణుడి యొక్క అంతఃపురం చూసి అనుకుంటున్నారు. ఎలా ఉన్నాడంటే రావణుడు అనేకమైన గోవులతో క్రీడించి పడుకున్న ఆబోతి ఎలా ఉంటుందో అలా ఉన్నట్టంటే పశువులా ఉన్నాడు. లేకపోతే భార్య అక్కడ అంతఃపుర స్త్రీ మహాతల్లి పట్టమహిషి ఆవిడ అలా పడుకుని ఉంటే వీడిక్కడ ఇన్ని వేల మంది కాంతలతో రమించి వీడు పడుకుంటే ఆవిడ ఎంత ఏడ్చి పడుకుని ఉంటుంది. అది వాడి శీలం అని చెప్పడం. కాబట్టి మృగాణాం మహిషాణాంచ వరాహాణాంచ భాగశః తత్ర న్యస్తాని మాంసాని పానభూమౌ దదర్శస. పానభూమిని చూశారు. ఆ పానభూమిలో లేళ్ళు, దున్నలు, అడవి పందులు, వీటి మాంసాలన్నీ చాలా చక్కగా ఉండి బంగారు పాత్రలతో కొంత తిని కొంత ఉంచితే మహర్షి అన్నారు, వాటి వాసనలు ఎలా ఉన్నాయంటేట కన్నతల్లి రానాన్న అన్నం తినోని పిలిచినట్టున్నాయిట. ఇప్పుడు వరకు మహర్షి ఇక్కడ వరకు హనుమ ఎక్కడైనా గుక్కెడు మంచినీళ్ళు తాగినట్టుందండి? లేదు. ఇవన్నీ చూసినా సీతమ్మ కాదని వెళ్ళిపోతారంతే తప్ప ఆగరాయన. అది ఆయన అన్వేషణ. కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద బంగారు పాత్రలలో పెరుగుతోటి రుచికము అనబడేటటువంటి లవణముతోటి కలిపి వండిన అడవి పందులు, ఖడ్గమృగాలు, ముళ్ళ పందులు, లేళ్ళు, నెమళ్ళు, కొక్కెర పక్షులు, చకోరములు, మహిషములు, మత్స్యములు, మేకలు. అక్కడ లేని మాంసం లేదని మీరు అనుకోండి, అన్ని మాంసాలు వండి ఉన్నాయి. దానితో పాటు దివ్యాహ ప్రసన్నా వివిధాహ సురాహ కృత సురా అపి శర్కరాసవమాధ్వీకా పుష్పాసవ పలాసవాహ వాసచూర్ణైశ్చ వివిధై దృష్టాస్తైస్తై పృథక్ పృథక్. దివ్యమైనటువంటి సహజముగా ఉండేటటువంటి కళ్ళు, కొన్ని కొన్ని ఇప్పపళ్ళు, పువ్వులు మొదలైనవి పులియపెట్టి తీసేటటువంటి కళ్ళు, రకరకాల కళ్ళు పదార్థాలు, వాటి సువాసనలు, వాటితో కూడినటువంటి బంగారు పాత్రలు అక్కడ పెట్టున్నాయి. ఇవన్నీ చూసి ఇక్కడ మా తల్లి లేదని వెతికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంత వెతికాను సీతమ్మ కనపడలేదు. ఆయన అనుకుంటారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. ఓహో, నేను రాత్రి నిద్రపోతుండగా ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా లేని కాంతలని ఎందరినో చూశాను. ఆ ధర్మలోపం నన్ను ఇబ్బంది పెట్టింది అనుకున్నారు. అనుకుని వెంటనే అనుకున్నారు, నాణ్యత్ర హిమయా శక్య వైదేహీ పరిమార్గితం స్త్రియో హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే. ఆడదాన్ని తప్పిపోతే ఆడవాళ్ళల్లో వెతక, దూడలశాలలో వెతుకుతానా? ఆడవాళ్ళల్లో వెతుకుతాను. నేను చూడ్డం ధర్మం కాబట్టి సీతమ్మ కోసం వెతకడం నా కన్ను చూసింది. నా మనసు ఏమైనా కదిలిందా? నా మనసు కదలలేదు. కాబట్టి నా యందు ధర్మలోపం లేదన్నారు. ఆ అంతఃపురం అంతా వెతికారు. వెతికి 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 ఆఖరికి అనుకున్నారు, ఈ తల్లిని రావణాసురుడు తీసుకొచ్చేటప్పుడు భయపడి నదీ నీళ్లలో ఆ సముద్రంలో పడిపోయిందో, భయవిహ్వలవై కనపడకుండా దాక్కుందో, లేకపోతే ఒకవేళ ఈ తల్లిని వీడే తినేశాడు, అయ్యో ఏమైందో అని బెంగపెట్టుకున్నారు. నీరసం వచ్చేసింది, బాధపడ్డారు. ఇంకా ఒంట్లో ఉన్నటువంటి ఉత్సాహం అంతా నశించిపోయింది. నశించిపోయి ఒక మూల కూర్చున్నారు. కూర్చుని మళ్ళీ అనుకున్నారు, అనిర్వేద స్త్రియో మూలం అనిర్వేద పరం సుఖం.
భూయస్తత్ర విచేష్యామి నయత్ర విషయకృత అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జంతో కర్మయత్తత్కరోతి సహ తస్మాద్ అనిర్వేత కృతం యత్నం చేష్టేహముత్తమం అదృష్టాంశ్చ విచేష్యామి దేశాన్ రవణపాలితాన్. ఎవడు నిర్వేదాన్ని అంటే ఉత్సాహంగా ఉండకుండా నిరుత్సాహంగా ఉండేటటువంటి స్థితిని ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టడో వాడు ఏమీ సాధించలేడు. ఉత్సాహమే దేనికైనా కారణం. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఏది సాధించాలన్నా అనిర్వేదం ఉత్సాహం ఉండాలి. కాబట్టి తస్మాద్ నిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం. నేను ఇప్పుడు అనిర్వేదంతో ఉత్సాహంతో మళ్ళీ వెతుకుతానన్నారు. మళ్ళీ లంకాపట్టణం అంతా తిరిగి వచ్చేశారు, ఎక్కడా కనపడలేదు. చతురంగుళ మాత్రోపి నామకాశస్య విద్యతే రావణంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. 4 అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికేశాను, అయినా నా తల్లి సీతమ్మ నాకు ఎక్కడా కనపడలేదు. ఒకవేళ ఈ సీతమ్మ తల్లిని తీసుకుని వచ్చేటప్పుడు దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి ఈ రావణాసురుడికి సీతమ్మ తల్లి వశమైపోయిందా? అసంభవం. నా తల్లి ఒక్కనాటికి అలా వశం కాదు. ఒకవేళ తీసుకొచ్చేటప్పుడు నా తల్లి సముద్రంలో పడిపోయిందేమో, ఒకవేళ ఈ రాక్షసుడి కొలువుకూటంలో ఇంకెన్నాళ్ళు నేను ఇలా బ్రతుకుతాను పాతివ్రత్యం నిలబెట్టుకుంటానని బెంగబెట్టుకుని ప్రాణములు విడిచిపెట్టిందేమో, పెనుగులాడుతున్నప్పుడు సముద్రంలో పడిపోయిందేమో, ఈ రావణుడి తినేశాడేమో, ఆవిడ లొంగట్లేదని రాక్షసకాంతలు ఒక రోజు ఉదయం ఆవిడ్ని సంహరించారేమో, లేక పతివిరహమును భరించలేక ఆవిడ ప్రాణాలను విడిచిపెట్టేసిందేమో. ఇప్పుడు నాకు సీతమ్మ కనపడలేదన్న వార్త 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవల ఒడ్డుకు వెళ్ళి రామచంద్రమూర్తికి చెప్తే రామచంద్రమూర్తి తాను ఇంకా జీవించలేక ప్రాణములు విడిచిపెడతారు. రాముడు ప్రాణములు విడిచిపెడితే లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు కౌసల్య సుమిత్ర కైకేయి సుగ్రీవుడు అంగదుడు తార రుమ వానరులు నరవానరుల యొక్క 2 మహోత్కృష్టమైన వంశములు నశించిపోయేటటువంటి ఈ వార్త నేను ప్రయత్నపూర్వకంగా వెనక్కి వెళ్ళి చెప్పవలసినటువంటి అవసరమే ఉంది. కాబట్టి నేను వెళ్ళను, నేను చెప్పను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే చచ్చిపోతానన్నారు. చావు అందరూ చచ్చేవాళ్ళని బతికించగలిగినటువంటి మహానుభావుడు తాను చచ్చిపోతానంటున్నారు. అంటే పరీక్షలలో విషమ పరీక్ష. ఉపాసన యందు భగవద్దర్శనం పొందాలనుకున్న భక్తుడి యొక్క స్థితి చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి. పరీక్షలలో చాలా గొప్ప పరీక్షకు వచ్చేసరి ఇప్పుడు హనుమ. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో భవిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం. ఏదో నేను వెళ్ళి ఓ వనంలో చెట్టు కింద కూర్చుని వానప్రస్థగా ఉంటాను, చేతిలో ఏదైనా పడిందా తింటాను, లేదా అలా ఉంటాను, వానప్రస్థగా బతుకుతాను, పక్షులో మృగాలో వచ్చి నన్ను తినేస్తాయి. ఇంతకుముందు నేను చాలా మాటలు విన్నాను. పెద్దలైనటువంటి వారు ఒక మాట చెప్తూ ఉంటారు, ఇదం మహర్షిభిర్దృష్టం నిర్యాణమితి మే మతి సమ్యగాప ప్రవేక్షామి నచేత్ పశ్యామి జానకీం. సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే నేను ఆ సముద్రంలో ప్రవేశించి శరీరం వదిలిపెట్టేస్తాను. అంతటి నైరాశ్యం కలిగినప్పుడు నీటిలో ప్రవేశించవచ్చు అని పెద్దలు చెప్పారు. నాకు సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే నీటిలో ప్రవేశిస్తాను అని మళ్ళీ అనుకుంటారు. వినాశే బహవో దోష జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాం ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ. ఎవ్వడూ కూడా కోరి ప్రాణములు తీసుకోకూడదు. బతికున్నటువంటి వాడు ఎప్పటికైనా శుభవార్త వింటాడు, మళ్ళీ తన వారితో కలుస్తాడు. కాబట్టి నేను బతికుంటాను, ఉండి నేను సీతమ్మ తల్లిని చూస్తాను. రావణం వా వధిష్యామి దశగ్రీవం మహాబలం కామమస్తు హృతా పీత ప్రత్యాచీర్ణం భవిష్యతి. నేను ఏది ఏమైనా కానీ అవసరమైతే రావణుణ్ణే వధించేస్తాను. వధించి సీతమ్మ జాడ చెప్పాడు, లేకపోతే రావణాసురుణ్ణి వధించి రామచంద్రమూర్తికి ప్రీతి కల్పిస్తాను. అది కూడా కాకపోతే అథవైనం సముక్షిప్య ఉపర్యుపరి సాగరం రామయోప హరిష్యామి పశుపతేరివ. ఒక పశువుని యజ్ఞశాలకి ఎలా తీసుకెడతారో అలా 10 తలలు ఉన్న రావణాసురుణ్ణి సముద్రం మీద తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి పాదార విందముల ఎందు పారేసి ఆయన ఏం చేస్తారో ఎలా చెప్పిస్తారో చూస్తాను తప్ప వీడిని విడిచిపెట్టననుకున్నారు. అనుకుని మళ్ళీ ఉత్సాహం తెచ్చుకున్నారు. ఎదురుగుండా అశోకవనం కనపడింది. ఈసారి అమ్మా నువ్వు నాకు కనపడి తీరాలి తల్లి, నేను ఈ అశోకవనం ఒక్కటే వెతకలేదు, ఈ అశోకవనంలోకి ప్రవేశిస్తున్నాననుకున్నారు. అనుకుని ఇది నేనన్నది ఉపాసనయందు భక్తితో కూడిన ఉపాసనలో దోషం ఉంటే భగవంతుడే దిద్దుతాడు దాన్ని. వెళ్ళేటప్పుడు సీతమ్మకి నమస్కారం చేసి బయలుదేరలేదు. ఇప్పుడు అంటున్నారు, అమ్మా నేనా వెతికేవాణ్ణి, నేను వెతికితే నువ్వు దొరుకుతావా? హనుమ సీతమ్మని చూశారన్న కీర్తి నువ్వు నాకు ఇవ్వాలి. జనక మహారాజు గారు నువ్వు దొరుకుతావని భూమిని దున్నారా అమ్మా? భూమిని దున్నుతుంటే జనకుడికి కనపడ్డావు, కనపడి ఆయనకి కూతురువై జానకి అని పేరు పెట్టుకుని జనకుడికి కీర్తి తెచ్చావు. జనకుడికి కనపడి జనకుడికి కూతురువై జానకి అని పేరు పెట్టుకుని జనకుడిని ఉద్ధరించినట్టు హనుమకి సీతమ్మ తల్లి దర్శనం అయింది అన్న కీర్తిని నాకు కట్టపెట్టమ్మా, అమ్మా నాకు కనపడమ్మా అన్నారు. ప్రార్థన చేశారు. ఈ ఒక్క శ్లోకాన్ని భక్తితో చదివితే సుందరకాండంతా పారాయణ చేసిన ఫలితం వేస్తారు.
నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాస్సక్షిగణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ వరుతః సర్వయేవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ చ ప్రభుః దాస్యంతి మమ ఏ చాన్యే హృదృష్టాః పరిగోచరాః. ఒక్కసారి నమస్కారం చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడిన రామచంద్రమూర్తికి నమస్కారం. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, అమ్మ దివు ప్రకాశించేటటువంటి తల్లివి, నువ్వు అనుగ్రహిస్తే కనపడతావు, అనుగ్రహించకపోతే కనపడవు. అమ్మ నన్ను అనుగ్రహించమ్మా, నీ కొడుకులాంటి వాణ్ణమ్మా అన్నారు. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, రుద్రుడికి, యముడికి, వాయువుకి, ఆ తర్వాత బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ. ఈ దిక్పాలకులకందరికీ నమస్కారం చేస్తున్నాను. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ చ ప్రభు, సమస్త భూతకోటికి నమస్కారం చేస్తున్నాను. నాకు సీతాన్వేషణలో సాయపడి నాకు సీతమ్మ తల్లి దర్శనమగుగాక. ఒక్కసారి ఉత్సాహం పుంజుకున్నారు. లేచి విడిచిపెట్టిన బాణం ఎలా పెడుతుందో అలా ఎగిరి ఒక్కసారి అశోకవనంలోకి దూకారు. అశోకవనం అంతా పువ్వులతో పళ్లతో నిండిపోయింది. నిర్ధూతకేళీ యువతీ యథామృదితవర్ణిక నిష్పీత శుభదంతోష్టి నకదంతైశ్చ విక్షత అంటారు. పురుషుడి చేత భోగింపబడినటువంటి స్త్రీ అలంకారములు చెదిరి ఎలా ఉంటుందో అలా అశోకవనంలో ఉన్నటువంటి చెట్లన్నీ స్వామి హనుమ చెట్టు మించి చెట్టు మీదకి దూకితే ఆ పువ్వులు కాయలు అన్నీ రాలిపోయి చెట్లు అలా అయిపోయాట. వెతికారు అశోకవనంలో. అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితిని చూశారు. పునరావృత్తితో యాంచదశ మహాకపి ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం. ఎంత అద్భుతమైన విషయాలు చూశారో మహానుభావుడు. ఒక పర్వత శిఖరం నుంచి ఒక జలప్రవాహం ఇలా కింద పడి వచ్చేస్తుంటే అక్కడ ఉన్న చెట్లన్నీ కొమ్మలు ఆ నీళ్లలోకి ఇలా కిందకి దిగాయి. మా కోనసీమలో కనపడుతుంటాయి ఇలాంటివి. ఇలా కిందకి కొమ్మలు నీళ్లలోకి దిగాయి. ఆ కొమ్మలు అడ్డు రావడం వల్ల ఆ కిందకి దిగుస్తున్న ప్రవాహం మళ్ళీ ఇలా వెనక్కి తిరిగిందిట. ఇది చూస్తే ఎలా ఉందంటేట, ఒక పురుషుడి తొడ మీద కూర్చున్నటువంటి ప్రియకాంత ఏదో హాస్యంలో పురుషుడు ఏదో అన్నారని కోపం వచ్చి తొడమించి దూకి కోపంతో వెళ్ళిపోతుంటే చెలికెత్తెలు చేతులు అడ్డు పెట్టి తప్పమ్మా అలా వెళ్ళిపోకూడదు, ఏదో హాస్యం ఆడాడు వెనక్కి వెళ్ళని మళ్ళీ ఆ ప్రియురాల్ని ప్రియుడి దగ్గరికి పంపుతున్నట్టుగా ఉంది ఆ నీరు వెనక్కి తిరిగితే. అశోకవనంలో అంత రమ్యమైన దృశ్యాలు కనబడ్డాయి. లతా ప్రతానైర్బహుభిః పర్ణైశ్చ బహుభిర్వృతాం కాంచనీం శింశుపామేకాం దదర్శ హరియూధప వృతాం హేమమయీభిస్తు వేదికాభిః సమంతతః. అక్కడ ఒక పెద్ద శింశుపావృక్షం, ఆ శింశుపావృక్షం చుట్టూ బంగారు వేదిక, అక్కడ ఉన్న అనేకమైన చెట్ల చుట్టూ వేదికలు. అశోకవనికాచేయం దృఢం రమ్యా దురత్మనః చంపకైశ్చందనైశ్చాపి వకుళైశ్చ విభూషిత. అక్కడ అనేకమైనటువంటి చెట్లు చాలా గొప్పగా పెంచబడి ఉన్నాయి. ఎందుకంటే అది రావణాసురుని యొక్క అత్యంత ఇష్టమైనటువంటి సరోవరం. అక్కడ ఆ వనం ఆయనకి అంత ప్రీతిపాత్రమైనటువంటి వనం కాబట్టి అంత బాగా పెంచాడు అశోకవనాన్ని. ఇయంచ నళినీ రమ్య ద్విజసంఘ నిషేవిత ఇమాంసా రామమహిషి నూనమేష్యతి జానకి సారామా రామమహిషి రాఘవస్య ప్రియాసతి వన సంచార కుశల నూనమేష్యతి జానకి. ఇక్కడ ఒక పెద్ద సరోవరం ఉంది, ఇందులో పద్మాలున్నాయి. తెల్లవారబోతోంది, బ్రాహ్మీ ముహూర్త సమయం కాబట్టి స్నానం చేసి సంధ్యావందనం చేయాలి. సారామా రామమహిషి రాఘవస్య ప్రియాసతి, రామచంద్రమూర్తి యొక్క ప్రియకాంత అయిన ఈ సీతమ్మ తల్లి బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంది కాబట్టి తప్పకుండా ఇక్కడికి వస్తుంది అని నాకు అనిపిస్తోంది. నాకు ఇక్కడ సీతమ్మ తల్లి దర్శనం అవుతుంది అనుకున్నారు. అంటే ఆ యుగంలో ఉపనయన సంస్కారం ఇప్పుడు మగవాడికి చేసి వివాహ సంస్కారం మగవాడికి జంధ్యం ఎటువంటిదో ఆడదానికి మంగళసూత్రం అటువంటిది. ఇద్దరికీ అంతే. ఈయనకి జంధ్యం ఎంత గొప్పదో ఆవిడికి మంగళసూత్రం అంత గొప్పది. ఇద్దరూ దీని చేత రెండో పుటక పుడతారు. కుమారిగా ఉన్నది శ్రీమతి అవుతుంది, ఇల్లాలవుతుంది. ద్విజుడు ఒకడిగా పుట్టినటువంటి వాడు సంస్కారము చేత ద్విజుడవుతాడు, రెండో మాట పుట్టినవాడు అవుతాడు ఉపనయనం చేసుకుని. అందుకని రెండో పుట్టుక అవుతుంది ప్రతి ఆడదానికి కూడా వివాహ సంస్కారం. కానీ త్రేతాయుగంలో ఆడవాళ్ళకి యజ్ఞోపవీతం ఉండి వాళ్ళు సంధ్యావందనం చేశారు అని మనకి దీనివల్ల అవగతం అవుతుంది. కాబట్టి సంధ్యాకాల మనాశ్యామ ధ్రువమేష్యతి జానకి నదీ చేమాం శివజలాం సంధ్యార్థే వరవర్ణిని. ఆవిడ సంధ్యావందనం చేయడానికి తప్పకుండా ఇక్కడికి వస్తుంది అనుకున్నారు. సదదర్శా విదూరస్థం చైత్య ప్రాసాదముచ్ఛ్రితం మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాసపాండురం ప్రవాళకృత సోపానం తప్త కాంచన వేదికం.
అక్కడ దూరంగా చూసేటప్పటికీ ఆయనకు ఒక పెద్ద 1000 స్తంభాల మేడ ఒకటి కనపడింది. ఆ 1000 స్తంభాల మేడ మధ్య స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం. కైలాసం ఎలా ఉంటుందో అంత తెల్లటి చైత్యప్రసాదం కనపడింది. అక్కడే ఒక పెద్ద శింశుపావృక్షం చుట్టూ స్వర్ణమయ వేదిక, దానికి అనేకమైనటువంటి పగడముల వంటి మణులు పొదగబడి ఉన్నాయి. ఎగిరి ఆ శిశుపావృక్షం మీదకి వెళ్ళి ఒక్కసారి అశోకవనం అంతా చుట్టూ చూశారు. ఎక్కడైనా నా తల్లి కనపడుతుందా అని. ఎక్కడా కనపడలేదు. ఈ అశోకవనంలో కూడా లేదా తల్లి అనుకుని ఆ చెట్టు కొమ్మల మించి చిన్న పిల్లంత వారై ఉన్నారు. ఇక్కడ ఒక్క చోటే వెతకలేదు. నా తల్లి ఇక్కడే కనపడాలి అనుకున్నారు. కనపడుతుంది అని నాకు అనిపిస్తోంది అనుకుని ఒక్కసారి తల ఉంచి చెట్టు కింద చూశారు వేదిక మీద. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృశాం దీనాం నిశ్వసంతీం పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం అని ఆ తల్లి అటువంటి గొప్ప సీతమ్మ ఏవం సీతాం తదా దృష్ట్వా హృష్ట పవన సంభవ జగామ మనసారామం ప్రశంస తం ప్రభుం. ఒక్కసారి ఆ శిశుపావృక్షపు కొమ్మల మించి ఇలా తల వంచి కిందకి చూసేసరికి తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృశాం దీనాం నిశ్వసంతీం పునః మట్టి పట్టినటువంటి పట్టుపుట్టం కట్టుకుని భారంగా నిట్టూర్పులు విడుస్తూ ఏడుస్తూ బంగారు కాంతితో సీతమ్మ ఎలా ఉంటుందని తాను విన్నారో అటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని హనుమ పొంది కన్నుల వెంట ధారగా నీరు కారిపోతుండగా ఆ తల్లి వైభవాన్ని చూసి పరమానందంతో 2 చేతులెత్తి నమస్కారం చేస్తూ ఆనందంతో ఆ తల్లి వంక చూసి ఆత్మదర్శనమై సీతాదర్శనం పొందిన యోగి పొంగవుడై బాష్పధారలతో అలా నిలబడిపోయారు. ఈ సీతమ్మ దర్శనాన్ని హనుమ పొందినటువంటి ఘట్టాన్ని సిద్ధిసర్గ అంటారు. ఈ దర్శనాన్ని విన్నంత మాత్రం చేత 33 కోట్ల మంది దేవతలు తృప్తి పొందుతారని. అంత గొప్ప సర్గ, అంత గొప్ప కాండ. కాబట్టి ఇప్పుడు చక్కగా కొబ్బరికాయ